అంటే తనలో కదలిక ఉండకూడదండి. కదలిక ఉండకూడనటువంటి స్థితిలో ఆ తల్లి ఏం చేశారు అంటే కొంత చలనాన్ని పొందటం వలన మరి తర్వాత ఇక్కడ మన కాలంలో అంటే భూలోకంలో మన యొక్క త్రేతాయుగంలో కానివ్వండి, సీతమ్మ తల్లి, తర్వాత ద్వాపర యుగంలో మరి ద్రౌపదీ దేవిగా ఆ మహాతల్లియే అక్కడ వాళ్ళు కొంత కష్టపడటానికి కొంత కాదండి. మనం కలలో కూడా ఊహించడానికి కష్టమయ్యేంత దుఃఖాన్ని పొందడానికి కారణమే. అంటే ఇక్కడ దేవతలు కూడా అంటే సాక్షాత్తు అమ్మవారు మూల ప్రకృతి. ఈ లోకాన్ని సృష్టించే అమ్మవారు కూడా మరి భూమి మీదకు వచ్చి కష్టపడటానికి కావలసినటువంటి స్థితిని ఎలా పొందుతున్నారంటే ప్రకృతిలో ఉన్న విషయాల చేత ఎవరూ కూడా ఏం కాకూడదు అనంటే కదలికను అంటే చలనాన్ని కలిగి ఉండకూడదండి. అంటే ఈ విషయం మనకి చాలా కష్టమైనది. ఎందుకు అంటే దీన్ని అందుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే మనం ఇప్పుడు నిత్య జీవితంలో అనేకమైనటువంటి విషయాలకు కదిలిపోతుంటాం. అవతలి వాళ్ళు మాట్లాడుతుంటే ఆ మాటల చేత మనకు సంతోషమైనా కలగవచ్చు, లేకపోతే దుఃఖమైనా కలగవచ్చు. మరి భగవంతుడి యొక్క స్థితిని పొందాలనుకున్నప్పుడు మనకు ఎంతటి స్థిరత్వం దొరకాలి అనంటే ఆ స్థిరత్వం గురించి ఇక్కడ మాట్లాడతారనమాట. ఏమని మాట్లాడతారు? ఏ ఒక్క స్థితికి కూడా నువ్వు కదలనటువంటి విధంగా నిన్ను నువ్వు ఏం చేయాలి? దృఢపరుచుకోవాలి. అంటే సాక్షాత్తు ఇక్కడ భూమి మీద ఒక హత్య జరుగుతున్నా ఆ హత్యకు సంబంధించి నువ్వు చూస్తున్నటువంటి సందర్భంలో నువ్వు కదిలిపోయి ఇతడు దుర్మార్గుడు, ఆ వ్యక్తిని అలా చేసేస్తున్నాడు అన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఏమవుతుంది? మరొక శరీరం రావడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తిని నువ్వేం చేసావు? దుర్మార్గుడు అన్నావు. భగవంతుడు ఒక వ్యక్తిని చంపడానికి ఎవరు అనుమతి ఉందండి? మృతిర్జ్ఞానమపోహనం అన్నాడు. నీ యొక్క తెలివికి, నీ యొక్క మరుపుకి, నీ యొక్క సమస్త జ్ఞానానికి నేను కారణం అన్నారు. ఒక వ్యక్తిని చంపుతున్నాడు, ఆ చంపేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? లోపటున్న ఈశ్వరుడు. ఆ వ్యక్తిని నువ్వు దుర్మార్గుడు అనడానికి నీకేం అధికారం ఉంది? అక్కడ నీ కళ్ళకెదురుగా జరుగుతున్నటువంటి సన్నివేశంలో ఒక వ్యక్తిని ఏం చేస్తున్నాడు? చంపుతున్నాడు. కానీ ఆ అనుమతికి ఎవరు కారణమయ్యారు? ఈశ్వరుడు కారణమయ్యారు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నప్పుడు ఈశ్వరుడి యొక్క అంగీకారం చేతనే కదండి జరుగుతుంది. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ నీ మనసు కదిలింది అంటే ఆ కదిలినటువంటి మనసు వలన ఏమవుతుంది అనంటే మళ్ళీ మనం ఏమవుతుంది? మరి కర్మను చేతిలో పట్టుకోవాల్సి వస్తుంది. నిన్న మనం ఒకరి గురించి చెప్పుకున్నాం. ఆకాశజుడు గురించి చెప్పుకున్నామండి. ఆకాశజుడు గురించి మృత్యువు ఏం చేసింది? అతన్ని నేను ఎలాగైనా హరించాలి అనుకుంది. కానీ అందులో ఉన్నటువంటి ఎవరికి? ఆకాశజుడు అయినటువంటి ఆయనకు ఎక్కడ లోకమంతా ఆయన విహరిస్తాడు, కానీ ఎవరి యొక్క కర్మల చేత తానంటుకోకుండా ఉంటాడు. అక్కడ ఇప్పుడు సినిమాలో జరుగుతున్న సన్నివేశాన్ని చూస్తేనే అయ్యో పాపం అలా చేయకూడదు కదా, ఇలా చేయకూడదు కదా అంటాం. కొంతమంది మాత్రం ఆ జరుగుతున్న సందర్భాన్ని అలాగే చూస్తుంటారు. ఇదంతా సినిమాలో కదా, మరి ఇదంతా వాస్తవం కాదు అని చెప్పేసి అలా చూస్తుంటాడు. సంతోషకరమైన విషయాలలో పొంగిపోడు, దుఃఖకరమైనటువంటి విషయాలలో కృంగిపోడు. నేనేం చేసేది లేనప్పుడు నేనేం చేయగలనని సినిమాను చూస్తున్నప్పుడు అలా ఉండిపోగలిగిన వ్యక్తి ఎలా అయితే అక్కడ ఉన్నటువంటి విషయానికి, ఇప్పుడు మనం సినిమా చూసి వచ్చామనుకోండి, కొంత ఎనర్జీ లాస్ అవుతుంది, కొంత శక్తి లోపిస్తుందండి. ఎందుకంటే అక్కడ సినిమాను చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న విషయాలతో కొన్నింటితో ఆనందం పొందుతాం. ఆనందం పొందినప్పుడు కొంత శక్తి జరిగిపోతుంది. అక్కడున్న విషయాలతో దుఃఖపడుతూ ఉంటాం. అక్కడ జరిగినటువంటి ఏదైతే ప్రమాదాలు ఉంటాయో మరి ఆ ప్రమాదంలో అంటే మనకి ఇష్టమైన వాళ్ళు ఒక సినిమా చూస్తున్నప్పుడు కొంతమంది మీద మనకు తెలియకుండానే ప్రేమ కలుగుతుంది. అంటే ధర్మంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏ తప్పు చేయకుండా ఉన్నప్పుడు వాళ్ళ కష్టం వస్తున్నప్పుడు ఏమవుతారు? మనం కొంత దుఃఖపడతాం. ఇప్పుడు మన శక్తి ఏమైతుంది? హరిస్తుంది. కానీ అందులో ఒక స్థితప్రజ్ఞుడైనటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? సినిమాను అలా చూస్తున్నాడు. అక్కడున్న ప్రతి సన్నివేశాన్ని చూస్తున్నాడు, కానీ అతడు ఏమాత్రం స్పందించట్లేదు. మరి కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం ఒకటి చెప్పుకుందామా? దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ముని రుచ్యతే.
కనీసం మన జీవితంలో సాధించలేనిది సినిమా చూస్తున్నప్పుడైనా సాధించొచ్చేమో. ఇక్కడ స్థితప్రజ్ఞుడు అంటే పరమాత్మ చెప్పిన మాట ఏంటంటే, నీకు సుఖం వచ్చినప్పుడు నువ్వు పొంగిపోకూడదు. మనం సినిమా చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి సంతోషాలతో ఉన్న వాళ్ళని చూసి మనం సంతోషపడట్లా. అలాగే చూస్తున్నాం. ఏ ఫీలింగు లేదండి. సినిమాలో జరుగుతున్న విషయానికి దుఃఖపడుతున్నాం. భగవంతుడు ఏమన్నాడు? దుఃఖమునందు నువ్వు కృంగిపోకు. అక్కడ వాళ్ళు కష్టపడుతుంటే మనం ఇక్కడ ఏడుస్తున్నాం. అంటే నీ శక్తి హరణ జరుగుతుంది. ఇప్పుడు ఆ రెండింటి యందు కూడా బ్యాలెన్స్డ్ గా ఉన్నాడు. ఇదంతా సినిమా డైరెక్టర్ గారు ఎలా అనుకొని తీశారు అని చెప్పేసి అలా చూస్తూ ఉన్నాడు. చూసినా స్పందన లేదండి. అతడికి వీతరాగ భయక్రోధ, అతడికి ఒకరి మీద ప్రేమ లేదు. ఇతడు దుర్మార్గుడు, అతడు ఏం చేస్తాడోననేటటువంటి భయం లేదు. దుర్మార్గుడి మీద కోపము లేదు. కానీ అంటే అతను వేటిని జయించాడు? రాగము, భయము, క్రోధము వీటన్నింటినీ జయించి అలా చూస్తుండిపోయాడు. పరమాత్మ మనందరినీ అలా ఉండమంటున్నాడు. ఒక సినిమా చూస్తేనే మనం ఎంతో శక్తి హరణ చేసుకుంటున్న మనం మన జీవితంలో జరుగుతున్న సంఘటనల చేత మనం ఏం చేస్తున్నామంటే దుఃఖం వస్తే నేల మీద పడిపోతున్నాం, సుఖం వస్తే ఆకాశానికి ఎగిరి పడుతున్నాం. మరి ఇప్పుడు నీకు రాగం ఎక్కడ పోతుంది, భయం ఎక్కడ పోతుంది, దుఃఖం ఎక్కడ పోతుందండి? అంటే మన జీవితంలో మనం జరిగేటటువంటి కర్మలలో మనం ఎంత సాధించవలసి ఉంది. ఇక్కడ ఆకాశజుడు కూడా ఏం చేస్తున్నాడు? అతనికి సంబంధించి ఏ విధమైనటువంటి విషయాలకు సంబంధించిన అంటే ఒక సినిమాను చూస్తున్నటువంటి వ్యక్తి, స్థితప్రజ్ఞుడుగా ఉన్న వ్యక్తి తనకు ఏమాత్రము సంబంధం లేకుండా అన్నీ చూశాడు. అంతే, మనలాగే ఆయన కూడా చూశాడు. ఆయన మాత్రం ఏడవటం లేదు, నవ్వటం లేదు. అంటే అతను ఏ క్యారెక్టర్ చేత అతడు ఏం చేయట్లేదు? తాదాత్మ్యత పొందట్లేదు. ఇది ఈ సందర్భం గురించి మాట్లాడుకున్న విషయం నిన్న చెప్పుకున్నాం కదా. ఇది జరిగింది అని చెప్పేసి ఆ మృత్యువుకి యముడికి మధ్య జరిగిన సంభాషణ గురించి వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి చెప్పినప్పుడు శ్రీరామచంద్రుడు అన్నాడనమాట, ఇదంతా కూడా ఇక్కడ మీరు ఆకాశజుడు అని చెప్పేసి చెప్తున్న వ్యక్తి ఎవరో కాదు, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు గురించే కదండి మీరు చెప్పింది అంటే వశిష్ఠుడు వాళ్ళ నాన్నగారి గురించి చెప్పారనమాట. ఆ బ్రహ్మమానస పుత్రుడు కదండి వశిష్ఠుడు. బ్రహ్మదేవుడికి ఎందుకు కర్మలంటావు? ఎందుకు బ్రహ్మదేవుడు ఈ లోకాలన్నీ సృష్టిస్తూ ఉన్నాడు? మరి బ్రహ్మదేవుడిని మృత్యువు ఎందుకు హరించట్లేదంటే బ్రహ్మదేవుడు తన యొక్క మనోసంకల్పం చేత 84 లక్షల రకాల ఉపాధులన్నీ సృష్టి చేస్తున్నాడు. ఇదంతా మనకు తెలిసింది కదా. మరి ఆయన అన్నింటినీ సృష్టి చేస్తున్నా ఆయనకు మాత్రం పాంచభౌతికమైన శరీరంతో అతను కనిపించట్లేదు. ఇక్కడ శ్రీరామచంద్రుడు ఒక మాట అడుగుతాడు. ప్రతి ఒక్కరికి 2 శరీరాలు ఉంటాయి కదండి అన్నారు. ఏ శరీరాలు ఉన్నాయని మనందరికీ? కంటికి కనపడుతున్న పాంచభౌతికమైన శరీరం ఉంటుంది. దీన్ని ఏమంటాం? స్థూల శరీరం అంటామండి. మరి లోపట ఈ శరీరాన్ని నడిపించేటటువంటి ఒక లింగ శరీరం ఉంటుంది. ఆ లింగ శరీరాన్ని మనం మనస్సు అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే ఇక్కడ 2 శరీరాలు, దానినే సూక్ష్మ శరీరం అని, తర్వాత స్థూల శరీరం అని 2 ఉంటాయి. కంటికి కనపడుతున్న దానిని స్థూలమని, కంటికి కనపడకుండా ఉన్న దానిని సూక్ష్మ శరీరం అని అంటారు. అంటే ఇప్పుడు ఈ లోకాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? బ్రహ్మదేవుడి యొక్క మనోసంకల్పం చేత మాత్రమే సృష్టి చేయబడ్డాయి. ఇందాక మనం చెప్పుకున్నాం, మద్భావ మానసాజాత, ఈశ్వరుడు సంకల్పం చేస్తే ఈ సృష్టి అంతా కూడా జరుగుతుంది. ఆ పరమాత్మయే బ్రహ్మదేవుడుగా ఉంటాడండి. మళ్ళీ బ్రహ్మదేవుడు అంటే ఇక్కడ పరబ్రహ్మం వేరు, మళ్ళీ బ్రహ్మం వేరు అని చెప్పేసి మళ్ళీ బ్రహ్మదేవుడు వేరు అనుకోకండి. ఉదయే బ్రహ్మస్వరూపం. ఉదయంలో బ్రహ్మదేవుడిగా ఉండి పరమాత్మ ఏం చేస్తాడు? సకలాన్ని కూడా సృష్టి చేస్తాడు. ఉన్న ఒక్కడే బ్రహ్మగా వచ్చినప్పుడు సృష్టి చేస్తూ ఉంటాడు. ఆయనే శ్రీ మహావిష్ణువుగా మారిపోయినప్పుడు పోషణ చేస్తూ ఉంటాడు. ఆయనే ఏమవుతాడు? లయకారుడిగా మారిపోయినప్పుడు రుద్రుడిగా మారిపోయి ప్రాణులన్నింటి యొక్క కర్మలను బట్టి లయం చేస్తూ ఉంటాడు. ఉన్న ఒక్క బ్రహ్మమే. ఇక్కడ నేను చెప్పిన ఇందాక నేను బుద్ధి జ్ఞానమ సమ్మోహ అనే శ్లోకం చెప్పాను కదండి. అది ఎక్కడ అంటే 10వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 4-5 శ్లోకాలలో చెప్పారు. మద్భావ అంటే నా యొక్క భావముల చేత వచ్చిర్రు. ఇవన్నీ కూడా నా యొక్క మనోసంకల్పం వల్ల కలిగినవే. అంటే ఇక్కడ శ్రీరామచంద్రుడు అడుగుతున్నారు, ఏంటండి మరి బ్రహ్మదేవుడికి శరీరం లేదా? అందరికీ 2 శరీరాలు ఉంటాయి, మరి బ్రహ్మదేవుడికి ఎందుకండి స్థూల శరీరం లేదు? పాంచభౌతికమైన అంటే
ఆకాశము, వాయువు, జలము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. వీటి చేత పాంచభౌతికమైన శరీరం ఎందుకు లేదు? మనకి ఆత్మబోధ యందు శంకరాచార్యుల వారు చెప్పిన మాట చెప్పుకుందాం. ఏమంటారు అనంటే, పంచీకృత మహాభూతం సంభవం కర్మ సంచితం. అంటే పూర్వం మనం చేసినటువంటి కర్మలలో ఉన్నటువంటి రాగద్వేషాలకు సంబంధించిన విషయ వాసనలు ఏమున్నాయో అవన్నీ కూడా మనకు కర్మలుగా మారిపోయాయి, సంచిత కర్మలుగా ఉంటాయి. ఆ సంచిత కర్మలు, మన యొక్క కర్మలలో దోషాలు ఎక్కువగా ఉంటే మనం ఇక్కడ పొందిన శరీరంకి సంబంధించి దుఃఖాలు పొందుతాం. మనం పూర్వజన్మలలో బాగా పుణ్యకర్మలు చేసుంటే ఇక్కడ కాస్త కాదు, గొప్పదైనటువంటి శరీరాన్ని పొందవచ్చు, గొప్పమైన సంపదలతో సంతోషంగా ఉండవచ్చు. అంటే మనం చేసిన కర్మలు ఉన్నప్పుడు మాత్రమే ఈ పంచభూతముల యొక్క పంచీకరణ విభజించబడి ఈ శరీరాలన్నీ తయారవుతున్నాయి. ఈ శరీరంతో మనం ఏం చేస్తామంటే, శరీరం సుఖ దుఃఖానం భోగాయతనం ఉచ్యతే. మన శరీరాలన్నీ కూడా సుఖము దుఃఖములనేటటువంటి భోగములను పొందడం కోసం అని చెప్పేసి ఈశ్వరుడు మనకిచ్చారు. కానీ ఇక్కడ బ్రహ్మదేవుడికి మాత్రం శరీరం లేదట. అంటే స్థూల శరీరం లేదట. సూక్ష్మ శరీరం చేతనే సంకల్పముల యొక్క సృష్టి చేత 84 లక్షల రకాల ఉపాధులు ఉంటాయండి. అందుకే మనకి చెప్తారు ఎక్కడ అంటే, దీని గురించి కూడా వివరణ ఇస్తారు కృష్ణ పరమాత్మ. ఎక్కడ? 8వ అధ్యాయంలో 17-18 శ్లోకాలలో చెప్తారండి. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సాహస్రాంతాం తేహోరాత్ర విదో జనాః అని చెప్పేసి బ్రహ్మదేవుడికి కూడా 100 సంవత్సరాలు ఉంటాయి అని చెప్పేస్తారు. 100 సంవత్సరాలు అంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అయిపోతే తప్ప అతనికి ఒక కల్పం కాదండి. అంటే కల్పం యొక్క ప్రారంభంలో ఏమవుతుంది? సృష్టి చేస్తాడు. ఎప్పుడైతే అతను సృష్టి చేస్తాడు, మనస్సు యొక్క సంకల్పం చేత సృష్టి చేస్తున్నాడు. మనస్సు యొక్క సృష్టి చేతనే అతడు సృష్టి చేస్తున్నాడు తప్ప అతడు అంటే ఇక్కడ మనందరికీ సత్యం చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎవరెవరి గురించి తలుచుకుంటే వాళ్ళ గురించి భయపడతామని. ఇప్పుడు నీ శత్రువు గురించి తలుచుకున్నావు, నువ్వు భయపడతావు. నీ స్నేహితుడి గురించి తలుచుకుంటావు, సంతోషపడతావు. అంటే ఇప్పుడు నీ మనస్సు యొక్క సంకల్పం చేతనే సుఖము దుఃఖము పొందుతున్నావు. కానీ వాస్తవంగా మనకు జరిగే సంఘటనల్లో అనుభవించే సుఖము దుఃఖము తక్కువ. ఆ సుఖాన్ని దుఃఖాన్ని తలచి మనం తలుచుకోవడం వల్ల, ఎక్కువ సార్లు స్మరణ చేయడం వల్ల ఏమవుతుంది? సుఖమో దుఃఖమో పొందుతాం. మనసు ఏం చేస్తుంది? మనకు ఆ వస్తువు లేదని ఏడుస్తుంది, ఈ వస్తువు మన దగ్గర ఉందని అహంకరిస్తుంది. ఇవన్నీ మనసు యొక్క సంకల్పం చేతనే మనం ఆనందము తర్వాత దుఃఖాన్ని పొందుతున్నాం. కానీ వేరొక విధంగా జరుగుతుందా? అదే విధంగా ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా సృష్టి చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? డైరెక్టర్ గారు సినిమాలన్నీ తీసి విడిచిపెడతాడు. సినిమా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆనందమో దుఃఖమో పొందుతున్నారు. డైరెక్టర్ గారి ఖాతాలో ఎన్ని సినిమాలు తీశారో లెక్కలు పడుతున్నాయి. సినిమా చూసిన వాళ్ళు సుఖము దుఃఖము పొందుతూ వాళ్ళ శక్తిని హరించుకుంటూ ఉన్నారు. మన యొక్క శక్తి హరణ జరుగుతుంది. అదే శక్తి హరణను గనక దైవ సంబంధమైన విషయాలుగా మనం చూశామనుకోండి, భగవంతుడి కథలు వింటున్నాం, సీతమ్మ తల్లిని రావణాసురుడు తీసుకెళ్తున్నారనేటటువంటి ఆ రామాయణాన్ని మనం వింటున్నప్పుడు సీతమ్మ తల్లికి కలిగిన కష్టం చేత నువ్వు దుఃఖిస్తున్నావనుకోండి, ఇదేమైంది? దైవ సంబంధమైన కర్మ మారిపోయింది. తాత్కాలికంగా ఒక వ్యక్తి తనకు సినిమాలలో ఏముంది అంటే, ఇందులో కూడా నువ్వేం చేయాలి? భగవంతుణ్ణి దర్శనం చేయగలిగినప్పుడు, అంటే భగవత్ సంబంధమైన విషయాల కోసం నీ యొక్క శక్తి హరణ జరిగినప్పుడు అదేమవుతుంది? భగవంతుడికి నువ్వు చేరువవడానికి కావలసిన స్థితి. ఆ ధర్మానికి మేలు జరుగుతున్నప్పుడు కురుక్షేత్ర సంగ్రామమునందు పాండవులు గెలవడానికి శ్రీకృష్ణ పరమాత్మ రథసారథ్యం చేస్తున్నప్పుడు, మరి ఆ రథసారథ్యంలో పాండవులందరూ కూడా కౌరవులను హతమారుస్తున్నప్పుడు మనకు కలిగినటువంటి ఆనందం ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అని చెప్పేసి ఆ ధర్మాన్ని తలుచుకుంటూ పొంగిపోతున్నావు అనుకోండి, ఇక్కడ కూడా నీ శక్తి హరణ అవుతుంది. కానీ మన యొక్క శక్తి హరణ దైవ సంబంధమైన విషయాల వైపు మలుచుకుంటున్నావా? నశించిపోయేటటువంటి విషయాల కోసం సీరియల్ చూస్తారండి. ఇవాళ ఏం జరిగిందని చెప్పేసి అత్తగారు కోడలికి ఈరోజు విషం పెట్టి చంపడానికి ప్రయత్నం చేస్తుంది అనే మాట పెట్టేసి వాడు ఆపేస్తాడు. రేపు పొద్దుడికి మళ్ళీ
ఎప్పుడో ఆ సీరియల్ స్టార్ట్ అయ్యేంత వరకు మన ఆలోచనలన్నీ కూడా అత్తగారి కోడలికి విషం పెట్టి చంపుతుందా, కోడలు తప్పించుకుంటుందా, తప్పించుకోవడానికి ఎవరు సహాయం చేస్తారు అని వాళ్ళ యొక్క బంధువుల్ని వెతుకుతాం. ఈ అమ్మాయికి ఎవరు సహాయం చేయడానికి దగ్గరగా ఉంటారు, భర్తే రక్షిస్తాడా లేకపోతే వేరే వాళ్ళు రక్షిస్తారా అని మన యొక్క శక్తి హరణ దేనికి జరుగుతుంది? తాత్కాలికంగా ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి అక్కడ జరుగుతున్న సంఘటనకి నీ యొక్క శక్తిని కోల్పోతున్నావు. అందుకే సీరియల్ చూడకూడదని. సినిమా చూసినా ఇబ్బంది లేదు, కానీ సీరియళ్ల జోలికి ఎందుకు పోకూడదంటే రేపొద్దుటి వరకు నీ యొక్క శక్తిని ఈశ్వర సంబంధమైన కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యానికి ఈశ్వరుడు మనకిచ్చిన మానవ ఉపాధి పరమ సంతోషంగా గడపటానికి ఆనుకూల్యత కలిగినటువంటి మానవ ఉపాధిని నశించిపోయే తుచ్చమైనటువంటి కాలయాపన కోసం అని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క శక్తిని హరింప చేసుకుంటాం. ఎలా అంటే సెల్ ఫోన్ వాడుతున్నాను, భగవత్ సంబంధమైన విషయాలు తెలుసుకోవడానికి నేను ఫోన్ వాడుతున్నా, లేదా ఏదో పిచ్చి రీల్స్ చూడటానికి నేను సెల్ ఫోన్ వాడినా ఛార్జింగ్ అయితే డౌన్ అవుతుందా లేదా? సరే, నేను అది దేవుడిది చూస్తున్నానా లేకపోతే ఏదో ఒక సినిమా ఒక పాటలు వింటున్నానా, ఏదైనా కానివ్వండి, మొబైల్లో ఛార్జింగ్ డౌన్ అవుతుందా లేదా? ఇప్పుడు నీకు ఫోన్ ఉన్నందుకు అది నీకు ఎలా ఉపయోగపడాలి? ఆ ఫోను వలన నువ్వు పారమార్థికమైన సత్యాన్ని భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఉపయోగపడేలాగా నువ్వు వాడుకున్నావనుకోండి, సెల్ ఫోన్ లో ఛార్జింగ్ డౌన్ అయినా ఇబ్బంది లేదు. అదే విధంగా మనం కూడా ఏం చేయాలి? మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను దేనికి ఖర్చు పెట్టాలి? ఇతరులకు ఏదైనా ఉపకారం చేయడంలో ఫలితం కోరకుండా మన శక్తిని ఖర్చు పెట్టాలి. ఇంకా భగవత్ సంబంధమైన విషయాలను అధ్యయనం చేస్తున్నప్పుడు భగవంతుడికి వచ్చిన కష్టాన్ని చూసి దుఃఖపడడానికి మన శక్తిని ఖర్చు పెట్టుకోవాలి. భగవత్ సంబంధమైనటువంటి విషయాలలో భగవత్ కథ వింటున్నప్పుడు ధర్మానికి కలుగుతున్నటువంటి ఏదైతే మేలు జరుగుతుందో దానికి నీ యొక్క శక్తి హరణ జరగాలి. అంటే మన యొక్క శక్తిని మనం ఏ విషయాలపైన ఖర్చు పెట్టుకుంటున్నాం అనేది బాగా విచారణ చెయ్యాలి. ఇక్కడ బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు, బ్రహ్మదేవుడు సృష్టి చేసి వదిలిపెట్టాడు. ఇక్కడ మనం రకరకాల విషయాల గురించిన ఆలోచనలు చేస్తూ ఒక అమ్మ ఒక పసిబిడ్డకు జన్మనిచ్చి చనిపోయింది. ఆ బిడ్డను చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. కానీ బ్రహ్మదేవుడు అలా చూస్తుంటాడు గాని అయ్యో ఈ పిల్లవాడికి తల్లి లేకుండా పోయిందే అని చెప్పేసి ఆయన అంటుకోడు కర్మని. ఆయన ఏంటి, సినిమా డైరెక్టర్ గాని ఏమైనా అంటుకుంటున్నాడా? అందులో వచ్చి ఆయన ఏమన్నా వాళ్ళకి సహాయం చేస్తాడా? చెయ్యడు. అదే విధంగా బ్రహ్మదేవుడు కూడా ఏం చేస్తున్నాడు? సృష్టి చేస్తున్నాడు. ఆయనకి సృష్టి చేసి చేసి ఇక కొద్ది రోజులకి ఆయనకి కూడా కల్పం పూర్తవుతుందండి. అంటే ఒక పగలు పూర్తయింది అనుకోండి, నిద్రపోదాం అనుకుంటాడు. అప్పుడు ఏమవుతాడు? ఇక తాను కళ్ళు మూసుకుంటాడు. అప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఏమవుతుంది? ప్రళయం చేత ఆగిపోతుంది. అప్పుడు ఇక్కడ చెప్పారనమాట, అవ్యక్తావ్యక్తయ సర్వాహ ప్రభవంత్యహరాగమే రాత్రాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే అంటారు. అంటే ఏంటంటే అవ్యక్తము నుండి, ఆ పరబ్రహ్మము నుండి ఏమవుతుంది? సమస్త 84 లక్షల రకాల ఉపాధులన్నీ వ్యక్తమవుతున్నాయి. అవ్యక్తం నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎప్పటి వరకు? బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలం వరకు కూడా అవ్యక్తం అవుతాయి. బ్రహ్మదేవుడు ఏం చేస్తూ ఉంటాడు? నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది? రాత్రాగమే ప్రలీయంతే, ఆయన నిద్రపోయేటప్పుడు ఈ సృష్టి అంతా కూడా గమ్మునుంటుందట. భగవంతుడి యొక్క కుక్షి యందు మన సకల సృష్టి ఎవరెవరైతే ఏ ఏ కోరికల దగ్గర ఆగిపోయారో వాటికి సంబంధించి అన్ని మళ్ళీ బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలం ఎలాగైతే కొనసాగినన్ని రోజులు సృష్టి జరిగిందో అదే విధంగా రాత్రి అతని యొక్క పగటి కాలం పూర్తయిన వెంటనే మళ్ళీ, అంటే పగటి కాలం ఎంత ఉంటుందో రాత్రి సమయం కూడా అంతే ఉంటుంది. కాబట్టి మరి యుగాంతము పూర్తి అయినప్పుడు మళ్ళీ ఏమవుతుంది అంటే మరి ప్రాణులన్నీ కూడా ఏమవుతాయి? ఆయనకి ఇప్పుడు మనస్సులో సంకల్పాలు లేవు కదండి, ఆయన నిద్రపోతున్నాడు. మనం కూడా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు, రాత్రి పడుకునేంత వరకు రకరకాల విషయాలతో మనం జీవిస్తాం. మనకు ఆ సంపదలు ఉన్నాయని, మంది కుటుంబం అని, ఇలాంటి కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ ఎన్నెన్నో తలుచుకుంటాం. తలుచుకున్న తర్వాత రాత్రికి ఏమవుతుంది? మళ్ళీ హాయిగా నిద్రపోతాం. నిద్రలో ఏ సంకల్పాలు లేనట్టు బ్రహ్మదేవుడికి కూడా సేమ్ అలాగే జరుగుతుందట. అప్పుడు ఏ ఆలోచనలు లేకుండా ఎక్కడి ప్రాణి అక్కడే
ఏమవుతుంది? భగవంతుడి యొక్క కుక్షిలో పడుకుంటుంది. ఎప్పుడైతే మళ్ళీ బ్రహ్మదేవుడికి పగటి కాలం మొదలవుతుందో అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ కల్పం ప్రారంభం కాగానే మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. అంటే మనం ఉదయం లేవగానే ఎలాగైతే మళ్ళీ పొద్దున లేవగానే నేనెక్కడున్నాను? ఏంటి? ఇవాళ ఎక్కడికెళ్ళాలి? ఏం పనులు చేయాలి? ఇలా ఎన్నెన్నో విషయాలన్నీ కూడా మనం విషయాలన్నీ సరిపెట్టుకుంటున్నట్టు, వాటిని సర్దుబాటు చేసుకుంటున్నట్టు, ఇక్కడ సృష్టి కూడా బ్రహ్మదేవుడు కూడా ఇలాగే సృష్టి చేస్తారు. అంటే శ్రీరామచంద్రుడు అంటున్నారు, మీరు చెప్పినటువంటి ఆకాశజుడు అనేటటువంటి ఆయన బ్రహ్మదేవుడే కదా అంటే, అవును బ్రహ్మదేవుడే అన్నారు. మరి బ్రహ్మదేవుడికి మాత్రం స్థూల శరీరం ఎందుకు లేదు? ప్రాక్తన కర్మలు లేవా? ప్రాక్తన కర్మలంటే మనందరికీ శరీరాలు ఉన్నాయండి. మనకి శరీరము ఉంది అంటే ఎందుకుంది? పూర్వము మనం కొన్ని విషయాల పట్ల రాగద్వేషాలు కలిగి ఉన్నాం పూర్వజన్మలలో. ఆ రాగద్వేషాలను ఈ జన్మలో మనం పూర్తి చేసుకోవడం కోసమని భగవంతుడు మనకు మానవ శరీరం ఇచ్చారు, పాంచభౌతికమైన శరీరం ఇచ్చారు. బ్రహ్మదేవుడికి మాత్రం ఎప్పుడూ కూడా దేహ సంబంధమైనటువంటి కర్మలు, ఒక విషయమును అనుభవించాలనేటటువంటి కోరిక మరి బ్రహ్మదేవుడికి కలగట్లేదు. అంతా సృష్టి చేస్తున్నాడు. డైరెక్టర్ గారికి సినిమాలు తీయడం తప్ప సినిమాలో నటించాలనే కోరిక లేనట్టు బ్రహ్మదేవుడు కూడా అన్ని 84 లక్షల ప్రాణులకు సంబంధించి వాళ్ళు ప్రకృతిలో కోరుకున్న విషయాల కోసం పుడుతున్నారు, మరణిస్తున్నారు. ఇదంతా బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు? సృష్టి చెయ్యడమే తప్ప ఆ సృష్టికి సంబంధించిన విషయాలన్నీ కూడా అలా చూస్తూ ఉన్నాడు. కనీసం సినిమా చూసేటప్పుడైనా మనం అది అలవాటు చేసుకుంటే ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా, దుఃఖము లేకుండా, సుఖం లేకుండా, డైరెక్టర్ గారు ఇలాగే తీశారని ఆ సందర్భానికి సుఖపడకుండా, అంటే దుఃఖపడకుండా, తర్వాత సంతోషపడకుండా, విచారం పొందకుండా అలా చూడటం నేర్చుకోవాలి. అంటే మన దేహ సంబంధమైన విషయాలకు కూడా కష్టాలొస్తాయి, సుఖాలొస్తాయి. ఇవన్నీ కూడా సర్వసాధారణం. మరి ఇవన్నీ మనం చేయగలమో లేమో అని చెప్పేసి, మరి ఆత్మకు సంబంధించినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని విన్నటువంటి శ్రీరామచంద్రుడు ఎప్పుడు విన్నాడండి? జీవితంలోకి ప్రవేశించటం అనేది 16 సంవత్సరాలకు ప్రారంభమవుతుంది కాబట్టి 16 సంవత్సరాలలోనే ఆ పిల్లవాడికి కలిగినటువంటి వైరాగ్యం, అతడు విన్నటువంటి జ్ఞానముతో కూడి జీవనం గడిపాడు. రేపొద్దుడికి నాయన నువ్వు పట్టాభిషేకం పొందుతున్నావని వాళ్ళ నాన్నగారు చెప్పారండి శ్రీరామచంద్రుడికి. దశరథుడికి చెప్పాడు. మరి రాత్రిపూట భార్యాభర్తలు ఇరువురు కూడా ఏం చేశారు? బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి పూజ గదిలో స్నానాదులు పూర్తి చేసుకుని అక్కడ చేయాల్సినటువంటి పూజా క్రతువులన్నీ కూడా బ్రాహ్మణులు చేయించారు. వాళ్ళిద్దరినీ కూడా ఏం చేశారు? నేల మీద బ్రహ్మచర్యంతో నిద్రించమని, పొద్దున్నే లేవగానే మీకు ఆ పట్టాభిషేకం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి పౌరోహిత్యాన్ని చేసేటటువంటి పురోహితులందరూ కూడా చక్కగా అతనితో అన్ని కార్యక్రమాలు చేయించాడు. ఆ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు తన మనసులో ఏ విధమైనటువంటి ఉద్వేగాన్ని పొందలేదండి. నేను రేపొద్దుడికి రాజు నవ్వబోతున్నాను, పట్టాభిషేకం పొందుతున్నాననే ఉద్వేగం లేదు. ఉద్వేగం లేనటువంటి మనస్సు ఎలా ఉంటుంది? పొద్దున రాగానే వాళ్ళ నాన్నగారు బాగా దుఃఖిస్తున్నాడు. కైకమ్మ అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి? తన కొడుక్కి రాజ్యం కావాలనటమే కాదు, ఇష్టమైనటువంటి తనకు ప్రాణానికి ప్రాణమైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి అడవులకు పంపించాలి అని కోరుకుంది. చివరికి అడుగుతాడు, నీకు కావాల్సింది రాజ్యమే అయితే రాజ్యం ఇస్తాను, అంతేగాని శ్రీరామచంద్రుడు ఎందుకమ్మా అరణ్యవాసం చెయ్యాలి, ఏం పాపం చేశాడు అంటే, లేదు మీరు నాకు 2 వరాలు ఇస్తానన్నారు. ఆ 2 వరాలు కూడా మీరు నాకు నెరవేర్చవలసి ఉంటుంది అని చెప్పి కైకమ్మ అడుగుతుందండి. మరి కైకమ్మ అడిగినప్పుడు వచ్చిన తర్వాత అక్కడ తెలుస్తుంది శ్రీరామచంద్రుడికి, నువ్వు పట్టాభిషేకాన్ని పొందట్లేదు, అరణ్యవాసం చెయ్యబోతున్నా. రేపొద్దుడికి ఊరెళ్దామనుకున్నాం, ఈ రోజు రాత్రి మొత్తం సిద్ధమయ్యాం, పొద్దున్నే ఊరు వెళ్ళట్లేదు, కుదరట్లేదు అని చెప్పి ఏదో ఒక చిన్న కారణం చేత ఆగిపోయామనుకోండి, మన మనసు ఎంత దుఃఖాన్ని పొందుతుందండి. నిన్నటి వరకు నేను ఎన్ని సర్దుకున్నాను, పొద్దున్నే ఊరు లేదంటారేంటి అని మనం ఆ ఊరు వెళ్ళడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తామండి. వాళ్ళొక్కరు రాకపోతే మనం వెళ్ళకూడదా? మనం వెళ్ళొచ్చు కదా. మనం అనుకున్న ప్రయాణాన్ని ఎందుకు ఆపేయాలి అని చెప్పి మరి అక్కడ వస్తాను అన్న వ్యక్తిని కూడా తప్పించేటటువంటి ప్రయత్నం మనం చేస్తాం. ఎందుకు చేస్తాం చెప్పండి?
అంటే ఆ క్షణంలో నువ్వు ఊరికి వెళ్ళట్లేదు అనే విషయాన్ని నువ్వు డైజెస్ట్ చేసుకోలేక రకరకాలైనటువంటి విషయాలన్నీ కూడా మనం ఏం చేస్తాం? సమాలోచన చేసేస్తామండి. మరి శ్రీరామచంద్రుడికి వాళ్ళ నాన్నగారు ఒక ఉపాయం చెప్పారు. నాయనా, నువ్వు ఇంటికి పెద్ద కొడుకువి. ఇంటికి పెద్ద కొడుకువైనప్పుడు నువ్వు ఏం చేయవచ్చు? రాజ్యానికి నిజంగా వారసుడెవరు? శ్రీరామచంద్రుడే. ఎందుకు? ఇంటికి పెద్ద కొడుకే కదండి రాజ్యాన్ని పొందేది. మరలాంటి రాజ్యం పొందడంలో నాకు హక్కు ఉంది అని చెప్పేసి నువ్వు అడగొచ్చు నాయనా. మీ నాన్న మాట నువ్వు నెరవేర్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్విప్పుడు మీ నాన్న ఇచ్చిన వరాలను నెరవేర్చాలంటే నువ్వు అరణ్యవాసం చెయ్యాలి. నువ్వు అరణ్యవాసం చేయడానికి వెళ్తే నేనుండలేను నాయనా. నువ్వు లేకుండా నేను జీవించలేను అంట. అందుకోసమని ఏం చేస్తావు? నేను ధర్మంగా ఏంటి ఈ రాజ్యానికి వారసుడు ఎవరు అంటే నేనే. కాబట్టి నేను వారసుడిని కాబట్టి నేను పట్టాభిషేకానికి అర్హుణ్ణి. మీకు మీ భర్త ఇచ్చినటువంటి వరాలను నెరవేర్చాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి ఒక్క మాట చెప్పయ్యా. నువ్వు అరణ్యవాసం వెళ్ళకపోగా ఇంత పెద్ద సువిశాలమైన రాజ్యానికి నువ్వే రాజు అవుతావు. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు నువ్వే రాజు కావాలని. నువ్వొక్కసారి ఈ మాట అను అంటే శ్రీరామచంద్రుడు ఏమాత్రం ఉద్వేగం పొందనటువంటి మనస్సు. రాత్రి పడుకునేటప్పుడు మనం ఏదైతే శ్రీరామచంద్రుడికి ఉదయాన్నే రాజు అవుతావని చెప్పిన మాట ఎక్కడా? నువ్వు అరణ్యవాసానికి వెళ్తున్నావు అని చెప్పినటువంటి మాటకు మనం ఒక ఊరి గురించే, ఒక సినిమాకు వెళ్దామనుకున్న విషయం గురించే టైంకు వెళ్ళకపోతే, అనుకున్న సమయానికి వెళ్ళలేకపోతే ఎంతగా వ్యధ చెందుతున్నాం. ఇంత వ్యధ ఎందుకు వచ్చింది? ఆ కోపాన్ని తట్టుకోలేక అక్కడున్న వాళ్ళందరినీ తిట్టేస్తాం. ఎందుకు? ఆ కారణం ఏదైనా కావచ్చు. అంటే నువ్వు ఎంతగా నువ్వు అక్కడికి వెళ్ళాలనుకున్న సందర్భం, నువ్వు చెయ్యాలనుకున్న పని ఆగిపోతే నువ్వు ఎంతగా ఉద్వేగాన్ని పొందావో, ఆ ఉద్వేగం అంతా పొద్దున్నే నెరవేరనప్పుడు అంతగా నువ్వేమవుతావంటే నువ్వు కోపాన్ని ప్రదర్శన చేస్తారండి. మరి శ్రీరామచంద్రుడు ఇంతటి మరి యోగ వాసిష్టం నందు చెప్పబడినటువంటి మరి విషయాలన్నింటినీ కూడా అధ్యయనం చేసిన తర్వాత శ్రీరామచంద్రుడు ఎలా ఉన్నాడు? ఏ మాత్రమైనా దుఃఖాన్ని పొందాడా? నువ్వు వనవాసానికి వెళ్ళాలంటే, నాన్నగారు మీరు నన్ను రాజ్యానికి వారసుడిని కాబట్టి నేను ఈ రాజ్యాన్ని అనుభవించమంటున్నారు. కాదు నాన్నగారు, పితృవాక్య పరిపాలనలోనే నేనుంటాను. మీరు మాట ఇచ్చారు అంటే అది నేను ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి. నేను వనవాసానికి వెళ్తాను నాన్నగారు అని చెప్పేసి చాలా చక్కగా సంతోషంగా వెళ్తాడు. ఏ మాత్రము తన ముఖమునందు చిరునవ్వు కదలడం కానివ్వండి, మనస్సు యందు ఎక్కడో ఒక చిన్న కదలిక కానీ లేకుండానే అరణ్యవాసానికి వెళ్ళారు. రాజ్యానికి వారసుడు. ఇవాళ మన తోడబుట్టినటువంటి వాళ్ళు 1,00,000 రూపాయలు పంచుకోవడంలో గనక ఎవరో ఒకరు అబద్ధం ఆడితే తట్టుకోలేమండి. తట్టుకోలేక ఎన్ని మాటలు అనేస్తామో. పైగా వాళ్ళ మీద తిరగబడతాం. చిన్ననాటి నుంచి కలిసి పెరిగాము, ప్రాణానికి ప్రాణంగా ఉన్నాం. మన కోసం అక్క, మన కోసం అన్నయ్య ఎన్నో త్యాగాలు చేశారు. అలా త్యాగాలు చేస్తేనే ఇవాళ మనం ఇలా బ్రతుకున్నామనే విషయం అప్పటికి మర్చిపోతాం. ఎందుకు? దేహ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి వాటి మీద మనకు ఉన్నటువంటి ఆసక్తి మనల్ని ఏం చేస్తుంది? గడిచిపోయిన జీవితంలో ఉన్నటువంటి ఆనందము, వాళ్ళు చేసిన త్యాగాలు అన్ని విడిచిపెట్టేసి చాలా దుఃఖం పొందుతాం. దుఃఖంలో నుంచి ఉద్వేగం వస్తుంది. ఆ ఉద్వేగం కోపంగా, అంటే మొదట కోరిక కోరుకు. ఆ కోరిక ఎప్పుడైతే నువ్వు సమానంగా పంచుకోవాలి, అంతేగాని నీకెందుకు ఎక్కువ అనేటటువంటి ఉద్వేగం మనలోకి వచ్చినప్పుడు ఆ ఉద్వేగం ఏమవుతుందంటే అవతల వాళ్ళని ఏదైనా చేసేస్తాం. మరి శ్రీరామచంద్రుడు ఎందుకండి అంత ఉద్వేగాన్ని పొందలేదు? ఉద్వేగాన్ని పొందకపోవడానికి మూలం ఆయన తెలుసుకున్నటువంటి జ్ఞానము చేత అతడు అనుభవంలోకి విజ్ఞానంగా తీసుకొచ్చాడు. నీకు ఎంతైతే తెలుసో తెలుసున్న దానిని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు కదా నువ్వు భగవంతుడికి దగ్గరయ్యేది. శ్రీరామచంద్రుని వాళ్ళ దేవుడని ఎందుకంటారండి? శ్రీరామచంద్రుడు చేసిన త్యాగాలు చేయగలరా? ఒకవేళ శ్రీరామచంద్రుడు కోపంతో అడవులకు వెళ్ళాడనుకోండి, ఇవాళ శ్రీరామచంద్రుడిని ధర్మ పరిపాలకుడు అనరండి. అతని ముఖము యందు రాత్రి నువ్వు రేపొద్దుడికి
పట్టాభిషేకం పొందుతావు అన్నప్పుడు ఎటువంటి చిరునవ్వు ఉందో, నువ్వు అరణ్యవాసం చెయ్యవలసి ఉంటుంది అని చెప్పినా అంతటి చిరునవ్వుతోనే వెళ్ళిపోయాడు తప్ప అతని యొక్క మోమునందు చిన్న ఇబ్బంది కూడా పడలేదండి. సీతమ్మ తల్లిని తీసుకెళ్లాలంటే మాత్రం కొంత ఇబ్బంది పడ్డాడు. ఎందుకు అంటే, నా వలన నువ్వు సుకుమారంగా పెరిగినటువంటి నీవు కష్టపడకూడదు, నువ్వు హాయిగా ఇక్కడ ఉండి ఆ రాజ్యానికి సంబంధించిన వైభవాలన్నీ అనుభవించవచ్చు అన్నప్పుడు సీతమ్మ తల్లి ఆ భర్తకు తగిన భార్య అనిపించుకోవడంలో భర్తను ఒక అనకూడని మాట కూడా అని మా నాన్నగారు నన్ను ఒక పురుషుడికే ఇచ్చి చేశారనుకున్నాను, కాదు అని చెప్పేసి ఒక మాట అంటుంది. అంటే పౌరుష పరాక్రమాలలో గొప్పవాడు అని చెప్పేసి మా నాన్నగారు చేశారనుకున్నాను. అరణ్యాలకు వెళ్ళిపోతే భార్యను రక్షించలేనేమో అని చెప్పేసి భార్యను తీసుకువెళ్ళడానికి ఇష్టపడట్లేదు, మా నాన్నగారు నన్ను పురుషుడికే ఇచ్చి పెళ్లి చేశారా అని చెప్పి ఆయన యొక్క పురుషత్వాన్ని, పౌరుషాన్ని ఆమె కొద్దిగా కష్టపెట్టేటువంటి ప్రయత్నంలో కొంచెం దురుసుగా మాట్లాడుతుంది. ఎందుకు? భర్త ఎక్కడ ఉంటే నాకు అక్కడే సుఖం, ఇక్కడ రాజ్యభోగాలతో ఉంటే మాత్రం భర్త లేకపోతే నాకు అటువంటి సుఖం ఉంటుందా? భర్త ఏది తింటే నేను అదే తింటాను తప్ప భర్తకు లేనటువంటి సుఖాలను నేను అనుభవించాలనేటటువంటి కోరిక నాకు లేదు. అంటే చూడండి, సంపదలను త్యాగం చేసి కష్టపడడానికి భర్తను ఎదిరించడానికి కూడా ఇష్టపడుతుంది. చూడండి, అక్కడ ఆమె వేరే ఉద్దేశంతో ఆమె భర్తను తిట్టట్లేదు. ఇవాళ భార్యలు అంటారు, డబ్బు సంపాదించడం చేతగాని వాడివి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అనేవాళ్ళు కోకొల్లలు. సీతమ్మ తల్లి, నువ్వు వైభవంతో జీవించాలమ్మా, నువ్వు నా వెంట వద్దు, కష్టపడతావంటే కష్టపడటానికి భర్త మనసు కష్టపెట్టి కూడా మరి భర్తతో కలిసి వెళ్ళిపోతుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి ఆ బాంధవ్యానికి సీతమ్మ తల్లి నిదర్శనం. చూడండి, వాళ్ళు ఎక్కడైనా బాధపడుతున్నారా? అయ్యో రేపు పొద్దునే పట్టాభిషేకం పొందుతానన్నారు, ఏంటి సడన్ గా ఇలా చేశారు, మా నాన్నగారు నన్ను ఇలా రాజ్యం లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి చేశారా, పెద్ద కొడుకువి నువ్వు కదా రాజు అవ్వాల్సింది అని చెప్పేసి సీతమ్మ తల్లి ఏమైనా మాట్లాడిందా? పైగా భర్తతో కలిసి వనవాసం చేయడానికి సిద్ధపడి భర్తను కాస్త కష్టపెట్టే ప్రయత్నం చేసి కూడా కష్టపడడానికి నిర్ణయం తీసుకుంది. అంటే ఇక్కడ బ్రహ్మమానస పుత్రుడైనటువంటి వశిష్ఠుడు బ్రహ్మదేవుడి గురించి చెప్తున్నారనమాట. అంటే బ్రహ్మదేవుడికి ఎందుకు శరీరం లేదు, మన అందరికీ ఎందుకు ఈ శరీరాలున్నాయి? ఈ శరీరాలన్నీ సుఖములు దుఃఖములు పొందడానికే ఉన్నాయి తప్ప వేరొకటి కాదు. బ్రహ్మదేవుడు సుఖం పొందాలనుకోవట్లేదు, దుఃఖం పొందాలనుకోవట్లేదు. అలాంటి వాళ్ళు భూమి మీద ఎవరైనా ఉంటారా అంటే, అంతటి వైరాగ్యం వచ్చినటువంటి వ్యక్తులు తప్పకుండా అలాంటి జీవితాన్ని గడుపుతారనటంలో శ్రీరామచంద్రుణ్ణి ఇవాళ భగవంతుడు అనటంలో ఇంతకు మించి ఏం కావాలండి? మనం కూడా అంతటి స్థితిలో గనక ఉద్వేగాలను గనక కంట్రోల్ చేసుకోగలిగిన స్థితిలోకి వెళ్తే మనం కూడా దైవంగా మారిపోవచ్చు. మనకది వినటానికి నీకున్న వైరాగ్యము ఎంత ఉంటే దాన్ని ఆచరణలో పెట్టుకునేటప్పుడు అంతగా ఆచరణలో పెట్టుకుంటారు. అంతే. శ్రీరామచంద్రుడికి కలిగిన వైరాగ్యం నాకు చిన్ననాడే అంటాడు. ఏమంటాడు? నాకు ఈ దేహ సంబంధానికి సంబంధించినటువంటి విషయాలన్నీ నాకు తృచ్ఛములు, గడ్డి పరకలాగా అనిపిస్తున్నాయన్నారు. అవి నిజ జీవితంలో పోగొట్టుకున్నప్పుడు కూడా శ్రీరామచంద్రుడు ఎలా ఉన్నాడు? గడ్డిపోతలాగే చూశాడు తప్ప అంతటి వైభవం పోయిందని చెప్పేసి ఎక్కడైనా బెంగ పెట్టుకున్నాడా? బెంగ పెట్టుకోలేదు. తనను నమ్ముకున్న సీతమ్మ తల్లిని ఒక రాక్షసుడు దొంగిలించినప్పుడు ఆమెను అపహరించే ప్రయత్నంలో మళ్ళీ శ్రీరామచంద్రుడు కొంతగా ఉద్వేగాన్ని పొందుతాడు. మా కైకమ్మ కోరుకున్నది ఇక్కడ నెరవేరింది అన్నాడు. చూడండి, సంపదల విషయంలో తాను బాధపడలేదు. కానీ తనని నమ్ముకుని వచ్చిన భార్యను హరించినప్పుడు ఒక రాక్షసుడు అప్పుడు అంటాడు, కైకమ్మ తల్లి ఏ ఉద్దేశంతో నన్ను అడవికి పంపించింది? కైకమ్మ ఎందుకండి పంపించేది? మరి ఇన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసినటువంటి ఆయన అడవుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ అడవి పెద్ద కీకారణ్యం, ఎంతో మంది రాక్షసులుంటాయి, ఎన్నో క్రూర మృగాలుంటాయి. ఆ క్రూర మృగాల చేతిలోనో రాక్షసుల చేతిలోనో శ్రీరాముడు హతమైపోతే ఎప్పటికీ భరతుడే రాజ్యానికి ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తాడని కైకమ్మకు కలిగినటువంటి ఆ కోరిక ఏమవుతుంది? ఇప్పుడు అంటాడనమాట శ్రీరామచంద్రుడు,
మా కైకమ్మ కోరుకున్నది జరగబోతుందేమో, సీత లేని నాడు నేను లేను, సీతని ఈ రాక్షసుడు హరిస్తే అప్పుడు నేను ఇక ఉండి కూడా లేకుండా ఉన్నట్టే, కాబట్టి సీతమ్మ లేని జీవితం నాకు అవసరం లేదని ఆ ఒక్క క్షణంలో కైకమ్మ గురించి ఆ మాట మాట్లాడతాడు తప్ప ఎక్కడా మాట్లాడండి. అంటే తనకు ప్రాణానికి ప్రాణమైనటువంటి సీత, తనకు తనకు కావాలని కోరి కష్టాలు తెచ్చుకున్న సీత, మరి ఆ సీతమ్మను రక్షించడంలో నేనెక్కడైనా విఫలమైతే తాను లేని మరుక్షణం నేను కూడా లేకుండా పోతాను, మా అమ్మ కైకమ్మ కోరుకున్నది నెరవేరబోతుందేమో అంటాడు. ఆ క్షణంలో అలా అంటాడనమాట. అంటే చూడండి, ఈ తనను నమ్ముకున్న వాళ్లను రక్షించే ప్రయత్నంలో తన దేహ త్యాగం చెయ్యాలనుకున్నాడు అక్కడ. ఆమె లేకపోతే నేను లేనన్నాడు. అక్కడ ఎక్కడైనా ధర్మమేనండి. అందుకే శ్రీరామచంద్రుడు తెలుసుకున్నటువంటి జ్ఞానం, అంటే రామాయణం అందరూ తెలుసుకుంటామంటారు, నాకు వచ్చండి రామాయణం ఎందుకు తెలియదండి, నేను చాలాసార్లు చదివానంటారు. ఆయన ఆచరించిన దానిలో మనం అనువంతైనా ఆచరించే ప్రయత్నం చేయాలి. ఆయన ముఖం మీద చిరునవ్వు ఎందుకు పోలేదు, అరణ్యవాసం చెయ్యాలంటే మన సంపదను వేరొకరు కొంత తీసుకుంటారంటే ఎందుకు మన యొక్క ముఖం మీద చిరునవ్వు పోయి మరి దుఃఖాన్ని పొందుతున్నాం, ఆవేశాన్ని పొందుతున్నామంటే మనకు కలిగిన వైరాగ్యంలో పెద్దగా ఏంటి చెప్పుకోదగిన అంశాలు లేవన్నమాట. అంటే అంతటి వైరాగ్యం వస్తేనే మోక్షం వస్తుందండి. మోక్షం అంటే అంత తొందరగా దొరికేది, పట్టుబడేది కాదు. ఇక్కడ వశిష్ఠుడు ఏదైతే చెప్పాడో చెప్పిన ప్రతిదానిని కూడా ఆచరణలోకి తీసుకొచ్చి లోకానికి ఆదర్శవంతమైనటువంటి జీవనం గడిపి మోక్షం పొందాలంటే ఇంతగా ప్రతి ఒక్కరూ కూడా పరిశ్రమ చెయ్యవలసి ఉంటుందని ఈశ్వరుడు ఆచరించి మన అందరికీ కూడా ఆదర్శంగా నిలబడ్డారు. కాబట్టే ఈనాటికి జై శ్రీరామ్ అంటున్నాం. ఆయన యొక్క ఆచరణే దేవుడిగా చేసింది తప్ప ఆయన దేవుడు శ్రీరామచంద్రుడు అవతారం తీసుకున్నాడని జై కొట్టట్లేదండి. అతడి యొక్క ఆచరణే భగవంతుడైంది. ఎవరైతే భగవంతుడు చెప్పిన ధర్మాలను ఆచరిస్తారో ఆచరించిన ప్రతి ఒక్కరూ కూడా మోక్షాన్ని పొందుతారు. ఆచరణ లేకుండా మనమందరం మోక్షాన్ని పొందడం అంటే కుదరదండి. అంతటి స్థితి, ఆ స్థితి మనం కూడా పొందగలగాలి. అందుకే ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా అన్ని తెర మీద జరుగుతున్న విషయాలలాగా 84 లక్షల ఉపాధులకు సంబంధించి జరిగేటటువంటి సుఖ దుఃఖాలకు సంబంధించి అవి అనుభవించే వాటి పట్ల ఇతడు దేని పట్ల సంగము లేకుండా ఉంటాడు. కాబట్టే ఇక్కడ శ్రీరామచంద్రుడు అడిగినటువంటి ప్రశ్నకు వశిష్ఠుడు చెప్పారు, అందుకే నాయన అతనికి ఎందుకు సూక్ష్మ శరీరమే ఉంటుంది అంటే ప్రాక్తన కర్మలు అతనికి సంబంధించి శరీరం తీసుకుని ఒక సుఖాన్ని అనుభవించటం, ఒక దుఃఖాన్ని అనుభవించటం, ఒకరి మీద కోపాన్ని కలిగి ఉండడం, ఒకరి మీద ప్రేమను కలిగి ఉండడం, ఇవన్నీ జరగవు నాయన. ఆయన ఎప్పుడూ కూడా అలా సాక్షిగా ఉండి సృష్టి చేస్తాడు అంతే తప్ప అతనికి ఏ విధమైనటువంటి విషయాలకు సంబంధించిన సంగము ఉండదు. దాని గురించి కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయంలో ఏమన్నారు, ముక్త సంగో అనహం వాది. అంటే ఏం చేయాలి, ముక్త అంటే విడిచిపెట్టాలి. దేనిని, సంగమును, ఆసక్తిని విడిచిపెట్టాలి. దేని పట్ల, దేహ సంబంధమైన విషయాలకు సంబంధించినటువంటి దేని మీద కూడా నీకు అనురాగం లేకుండా ఉండాలి అని చెప్పేసి చెప్తారనమాట. అదే విధంగా కృష్ణ పరమాత్మ చెప్తారు, ఏమంటారు అంటే నిరంతరము కూడా ఆసక్తి లేకుండా ఉండండి, దేహ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండండి. అలా ఆసక్తి లేకుండా ఉండి నువ్వేం చేయాలి, ఇక్కడ 2 మాటలు చెప్తారండి. ఏమంటారంటే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయాలు, రాగము ద్వేషము ఉండకూడదండి. రాగద్వేషాలు ఉండకూడదు. నా భార్య, నా పిల్లలు అని, లేకపోతే వీళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి రాగద్వేషాలు ఉండకూడదు. తర్వాత ఏ వస్తువుకు సంబంధించినటువంటి ఆసక్తి ఉండకూడదు. అంటే ఈ లోకంలో ఏదైనా అనుభవించడం పట్ల నీకు కొంత ఆసక్తి ఉంది అంటే మాత్రం నువ్వు మళ్ళీ జన్మించవలసి ఉంటుంది. అందుకే పరమాత్మ ఏమంటారు అంటే ముక్త అంటే సంగమును విడిచిపెట్టి, రాగద్వేషాలను విడిచిపెట్టి, జ్ఞానావస్థిత చేతస. నీకు జ్ఞానం ఉందనుకోండి, జ్ఞానం ఉంటే దేని పట్ల కూడా ఆసక్తి లేకుండా ఉండు అంటున్నాడు.
చాలా మంది ఏం చేస్తారంటే భగవంతుడికి ప్రీతికరమైన కర్మలు చేస్తారు. ఎలాంటివి? యజ్ఞములు చేస్తారు, దానములు చేస్తారు, తపస్సులు చేస్తారు, పరులకు ఉపకారం జరిగే పనులు చేస్తారు. కానీ వీళ్ళకి ఏముంటాయి అనంటే రాగద్వేషాలు ఉంటాయండి. భార్యాబిడ్డల మీద ఉన్నటువంటి భార్యాబిడ్డలు, సంఘంలో కొంతమంది బంధువులని, కొంతమంది శత్రువులని చెప్పేసి రాగద్వేషాలను కనుక మనం కలిగి ఉన్నామనుకోండి. ఆ కలిగి ఉండి మనం చేసినటువంటి దాన ధర్మాలు ఇవన్నీ కూడా నీకు పుణ్యపాపములుగా మారిపోతాయే తప్ప అవి పూర్తిగా నిన్ను బంధ విముక్తుల్ని చేయడానికి కుదరదు. అందుకేనండి మనం ఇప్పుడు చెప్పుకున్న శ్లోకం ఏంటంటే, ఇక్కడ పరమాత్మ చెప్పినటువంటి సత్యం ఏంటంటే, అందరూ దాన ధర్మాలు చేస్తారు. మేము చేసే దానాలు ధర్మాల కంటే ఇక గొప్పగా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ఏం చేయాలండి అంటే, భార్య బిడ్డలు ఇవనేది కూడా కల్పితం అనే సత్యం తెలుసుకోవాలి. ఇవన్నీ శాశ్వతం కాదు. పూర్వజన్మలలో మనం ఎవరికైతే రుణపడి ఉన్నామో ఆ రుణపడి ఉన్న వాళ్లకు సంబంధించినటువంటి రుణానుబంధాన్ని తీర్చుకోవడానికే మనం పుట్టాము తప్ప ఇక వాళ్లకు సంబంధించిన విషయాలను మళ్లీ మళ్లీ నెమరవేశాము అంటే మళ్లీ వాళ్ళను అనుభవించడానికి మళ్లీ ఏం చేయాలి? ఇంకొక శరీరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక శరీరాలు తీసుకోవలసినటువంటి అవసరము లేకుండా గత సంగస్య ముక్తస్య అనే పదం వాడతారు. 23వ శ్లోకంలో చెప్పారు ఇక్కడ. అంటే ఇక్కడ ఎవరైనా అడుగుతారు, ఎందుకండి నేను చేసేది మంచి పనులే కదా, మరి మంచి పనులు చేస్తున్నాను, హాయిగా నా భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటున్నాను, ఇంకా గురువుని సంప్రదించాల్సిన అవసరం ఏంటి, గురువు ద్వారా జ్ఞానం నాకెందుకండి అని అడుగుతారనుకోండి. పరమాత్మ చెప్తున్నారు, ఏమంటున్నారు? నువ్వు చేసే యజ్ఞ యాగాది క్రతువులన్నీ ఎందుకు చేస్తావు? నా కుటుంబము తరతరాలు సంతోషంగా ఉండాలండి అంటున్నావు. నీ కుటుంబం యొక్క తరతరాలు అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ పుట్టాలని కోరుకుంటున్నావు. అంటే నీ యొక్క పుట్టుక నువ్వు కోరుకుంటున్నావు. నువ్వు ఈ శరీరం విడిచిపెట్టేటప్పుడు నువ్వు ఏ శరీరం తీసుకోవాలో నిర్ణయం జరిగిన తర్వాతనే భగవంతుడు మనల్ని ఈ దేహంలో నుంచి బయటికి తీసుకొస్తాడట. అది ముందే నిర్ణయించబడుతుందట. మరి ముందే నిర్ణయించబడినటువంటి విషయాన్ని మనం ఏం చేస్తున్నాం? మనమే నిర్ణయించుకుంటున్నామన్నప్పుడు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకొని అమ్మ గర్భంలోకి అంటే గాఢాంధకారమైనటువంటి శరీరం లోపలికి వెళ్లిపోయి జీవించి సుఖ దుఃఖాలు పొందాలనుకుంటున్నావా? శాశ్వతంగా బంధ విముక్తులు కావాలనుకుంటున్నారా? బంధ విముక్తులు కావాలని అందరూ కోరతారు. కానీ ఇక్కడ రాగద్వేషాలు విడిచిపెట్టకుండా పొందాలనుకుంటారు జనాలు. అందరూ కూడా లోకం ఏమనుకుంటుందంటే, నేను నా భార్య బిడ్డలతో సంతోషంగా జీవించేస్తాను. పరమాత్మ వద్దన్నాడా? సంతోషంగా ఉండండి, ఇబ్బంది ఏమో. కానీ ఇది శాశ్వతం, ఇది నా యొక్క తరతరాలకు ఉపయోగపడాలనే సత్యం వదిలిపెట్టు. ఏంటి ఇక్కడ? నువ్వు పుణ్యకర్మ చెయ్యి. ఎలా చేస్తావు? ముక్తస్య, ఇక్కడ ఆయన చెప్పిన మాటలు జాగ్రత్తగా పట్టుకోవాలి. గత సంగస్య, ఏ వస్తువు మీద ఆసక్తి పెట్టుకోకు. నీ భార్యకు కావాలన్నవన్నీ కొనించు, ఇబ్బంది లేదు. ఆమెకు కావలసిన ప్రేమను పంచు, పిల్లలకు కావలసిన అవసరాలు తీర్చు ధర్మంగా. అలాగే యజ్ఞయాగాది క్రతువులు భగవంతుడికి ప్రీతికరమైన కర్మలు చేస్తుండు. నేను ఏది చేసినా నా భార్యా బిడ్డల యొక్క క్షేమమే అనుకుంటూ చెయ్యను. లోకక్షేమమే నీ క్షేమము అని తెలియాలి అంటే నువ్వెవరో తెలియాలి ఫస్ట్. నేను ఈ శరీరం కాదు, శరీరంలో బంధింపబడి ఉన్న సచ్చిదానంద ఆత్మనే. ఈ శరీరానికి సంబంధించిన విషయాలన్నీ తాత్కాలికమైనవే తప్ప ఇవి శాశ్వతమైనవి కాదు అనే సత్యం నీకు తెలియకుండా నువ్వు చేసినటువంటి కర్మలకు సంబంధించి పుణ్యమో పాపమో నీకు వస్తుంది. లేదండి నేను ఏ పని చేసినా భగవంతుడి ఖాతాలో వేసేస్తానంటారు కొంతమంది. నిష్కామ కర్మ అంటే ఇదే కదా, ఫలితాన్ని ఈశ్వరుడి ఖాతాలో వేస్తానంటారు. కానీ మరి భార్యా బిడ్డల మీద ప్రేమ ఉందిగా, ఇది శాశ్వతం అనుకుంటున్నావు కదా, ఇది శాశ్వతం కాదు అని తెలియడం కూడా అవసరం. ఇక నేను మళ్ళీ పుట్టొద్దు అంటే ఇవన్నీ కల్పితము అనేటటువంటి జగత్తంతా అసత్యం అనే సత్యం తెలియకుండా నువ్వు ముక్త పురుషుడివి కాలేదు. అంటే ముక్త పురుషుడివి కావాలి అంటే ఈ జగత్తులో ఉన్న ఏది కల్పితమే తప్ప శాశ్వతం కాదు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. లోపటున్న సచ్చిదానందమే శాశ్వతం కాని ఇదంతా కూడా మిథ్య. దీనికి వస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఇంకొక మాట చెప్పుకుంటారు. ఇక్కడ ఏంటి, మనమందరము కూడా సామాన్యమైనటువంటి జ్ఞానం అంటే అంతటా భగవంతుడున్నాడు. ఆ భగవత్ సంబంధమైనటువంటి శక్తి చేత
ఈ రకరకాల వస్తువులను, భార్య, బిడ్డలను, రకరకాల విషయాలు కోరుకుంటున్నామండి. తర్వాత శత్రువులు, రాగద్వేషాలన్నింటితో ఉన్నాం. ఇది విశేషమైన జ్ఞానం. అంటే ఇప్పుడేమైంది? ఈ జగత్తంతా కూడా కల్పించబడిందే తప్ప ఇది శాశ్వతం కాదు అన్నారు. బావుంది. ఇది శాశ్వతం కాదు, కల్పించబడిందన్నప్పుడు ఈ జగత్తంతా మిథ్య. ఇప్పుడేమైంది? ఈ సత్య వస్తువేంటి? బ్రహ్మమే సత్యము. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు? మరి బ్రహ్మము కూడా సత్యం కాదు కదండీ! మరి అంటే అసలు నీకొక ఇప్పుడు నేనున్నానండి. కలగన్నానండి. రాత్రి కలగన్నాను నాకు. కలొచ్చింది. నేను పొద్దున్నే లేసి నేను పలానా కలగన్నాను అన్నాను. ఇప్పుడు ఉదయం లేవగానే కదా నాకు కలొచ్చింది. నేను ఉదయం మేల్కొనలేదనుకోండి నా కల అలాగే కొనసాగుతుంది. నేను ఎప్పుడైతే మెలకువలోకొస్తానో అది కల అని తెలుస్తుంది. అదే విధంగా నేను సచ్చిదానంద ఆత్మయే కానీ ఈ దేహ సంబంధమైన జగత్తు నేను కాదని నీకెప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో అప్పుడు ఉన్న వస్తువేంటి? ఈ బ్రహ్మము యందు ఈ సకల సృష్టి జరుగుతుంది. ఇది బ్రహ్మదేవుడి యొక్క సంకల్పము, అంటే నా యొక్క సంకల్పం చేతనే జరుగుతుందన్నప్పుడు ఇక్కడ నేను కూడా లేనటువంటి సత్యం తెలియాలంటే ముందు నీకేం తెలియాలి? ఈ జగత్తంతా కూడా మిథ్య. తర్వాత ఏం తెలియాలి నీకు? సత్య వస్తువు. ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మము సత్యం కాదు. ఇదంతా నా యొక్క మనసు యొక్క సంకల్పము చేత జరిగింది. అంటే ఇక్కడ మనం అందరం ఎటువైపు పోతున్నాం? పరిపూర్ణ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మనమందరం పరిపూర్ణంలోకి వెళ్తున్నాం. చాలా మంది ఏమంటారు? ఇక నేను పరిపూర్ణంలోనే ఉన్నాను, ఈ జగత్తులో జరిగే విషయాలన్నీ నాకు అర్థమైపోయాయి అంటే నీకు రాగం ఉందా? నీ భార్య బిడ్డల మీద రాగం ఉంది. నీ వాళ్ళకి ఏదైనా అయితే ఏడుస్తున్నావు. ఏడవకూడదండి. సినిమా చూసేటప్పుడు ఏడవకుండా డైరెక్టర్ గారు ఎలా అయితే సినిమా తీస్తాడో ఆయన ఏం చేస్తాడు? పలానా టైంలో పలానా హీరోని ఒక విలన్ చంపేస్తాడు. ఆ విషయాన్ని చూసి అందరు ఏడుస్తుంటే డైరెక్టర్ గారు నవ్వుతాడు. ఈ సీన్ తర్వాత ఈ సీనే పెట్టాను నేనని చెప్పి డైరెక్టర్ గారు తప్ప ఎవరైనా నవ్వుతారా? అంటే బ్రహ్మదేవుడి యొక్క సృష్టిలో చేసినటువంటి విషయాల చేత ఆయన దుఃఖపడతాడా? ఆయన ఆనందపడతాడా? నీకు ఆ సత్యం తెలియకుండా నువ్వు పరిపూర్ణమనే మాట ఒక్కటి తెలుసుకుంటే నువ్వు పరిపూర్ణంలోకి వెళ్ళిపోయావా? పరిపూర్ణంలోకి వెళ్ళాలంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడంత గొప్ప జీవితం నువ్వు గడుపు ఫస్ట్. ఈ జీవితం అంతా గడపకుండా నువ్వు బ్రహ్మం ఎట్లా అయిపోతావు? అసలు నీకు బ్రహ్మమని చెప్పడానికి రాగద్వేషాల నుంచి నువ్వు విడిపడాలి కదా ఫస్ట్. అలా విడిపడ్డప్పుడు కదండి మనం ఫస్ట్ ఈ సృష్టిలో బ్రహ్మమే సత్యమైనది, కలగన్న తర్వాత మెలకువకొచ్చిన తర్వాత ఇదంతా అసత్యమే అని తెలిసినప్పుడు, అదే విధంగా ఈ జరుగుతున్నటువంటి సృష్టి అంతా కూడా అసత్యమని నువ్వు సాక్షాత్తు బ్రహ్మము, పరబ్రహ్మము, నువ్వే ఈ జగత్తునంతా సృష్టించగలిగిన స్థితికి నువ్వు ఎదగాలి. అంటే ఈ లోకాన్ని నువ్వు భస్మం చేయాలంటే చెయ్యగలిగినంత సిద్ధి నీకు ఉండాల. ఆ సిద్ధి వచ్చినప్పుడు నువ్వు బ్రహ్మం అయిపోతావు. ఇప్పుడు ఇది కూడా దేని వల్ల జరుగుతుంది? నా యొక్క సంకల్పము చేతనే జరుగుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తావు? ఆ బ్రహ్మం అనే పదం కూడా విడిచిపెట్టినప్పుడు పరిపూర్ణ స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఇది రావాలి. ఇదంతా రాకుండా కేవలం మాటలలో నేను పరిపూర్ణము అనే పదం పక్కన తగిలించుకున్నంత మాత్రాన మనమేం బ్రహ్మం కాం. శ్రీరామచంద్రుడు ఆల్రెడీ మనందరికీ ఆచరణతో చూపించారు. మీరు కూడా అన్ని వదిలేయండి. ఒక్క చిన్న వస్తువు కోసం అని చెప్పి భార్య బిడ్డల కోసం అని ఎన్ని ధర్మాలు కూడా తప్పుతున్నారు. ధర్మాలు తప్పే వాళ్ళకి ఇవాళ పరిపూర్ణం అనేటటువంటి మాటను ఉచ్చరించడానికి అవకాశం ఉందా? అర్హత ఉందంటారా? శ్రీరామచంద్రుడు రాజ్యం విడిచిపెట్టినప్పుడు ఆయన ముఖం మీద చిన్న చిరునవ్వు తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు? నిజమైనటువంటి వైరాగ్య స్థితిని పొంది ఈ దేహ సంబంధమైన విషయాలను గడ్డిపోచతో పట్టుకున్నారు కాబట్టి శ్రీరామచంద్రుడు తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాడు. ఇవాళ విశ్వవిఖ్యాతంగా ఆనాడెప్పుడో త్రేతాయుగంలో జరిగినటువంటి ఏదైతే గాథ ఉందో ఆ గాథని ఇప్పటికీ శ్రీరామచంద్రుణ్ణి మనం ఏం చేస్తున్నాం? కీర్తిస్తున్నాం, భగవంతుడిగా కీర్తిస్తున్నాం. మనిషి ఏం కాగలడు అనంటే మరి భగవంతుడిగా కాగలడు అనేటటువంటి విషయాన్ని ఆచరణ పూర్వకంగా అందరికీ చూపించారు. కాబట్టి ఇది అండి పరిపూర్ణం అంటే. అన్ని కళ ఒక్క మాటలలో తెలుసుకొని నేను పరిపూర్ణుడైపోయానని పక్కన సర్టిఫికెట్ పెట్టుకుంటే అది ఏమవుతుంది? ఇప్పుడు చాలా మంది పెట్టుకుంటారు, నేను డాక్టర్ గారిని చెప్పేసి ఆయన ఒక ₹1 కోటి ఖర్చు పెట్టి ఏమీ చదవనటువంటి ఆయన డాక్టర్ సర్టిఫికెట్ పెట్టుకుంటాడు. అదేదో సినిమా కూడా వచ్చింది ఆ మధ్య.
ఆ సినిమాలో ఆయన డాక్టర్ గారి పదవి ఏం చేస్తాడు? కొనుక్కుంటాడు. ఆ కొనుక్కున్న వ్యక్తి మరి వెళ్లి ఒక ఆపరేషన్ చేయగలుగుతాడా? చేయలేడు కదా! కష్టపడి చదువుకున్న వ్యక్తి మాత్రమే డాక్టర్‌గా తన వృత్తిని తాను చేయగలుగుతాడు. అదే విధంగా నిజమైన విరక్తి వచ్చి, ఆ విరక్తితో కూడినటువంటి కర్మ చేసినటువంటి వారికి కర్మబంధములు అంటవని యోగ సన్యస్య కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం. ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ అంటారు. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏమంటున్నారు? యోగ సన్యస్య కర్మాణం. నేను జీవుడను కాదు. నేను సాక్షాత్తు బ్రహ్మమునే అనేటటువంటి జ్ఞానముతో నిలబడి యోగ సన్యస్య ప్రతి కర్మయందు కూడా ఫలితం ఆసక్తి లేకుండా, ఫలితాన్ని కోరకుండా, ఫలముల పట్ల ఆసక్తి లేకుండా అతను ఏం చేస్తాడు? కర్మ చేస్తాడు. ఇంకా జ్ఞాన సంచిన్న సంశయం. తన మనసులో కలిగిన ప్రతి సందేహానికి కూడా శాస్త్రమునందు చెప్పబడిన జ్ఞానంతో సందేహాలు నివృత్తి చేసుకుంటాడు. ఇలాంటి వ్యక్తికి ఆత్మవంతం న కర్మాణి. ఆత్మవంతుడైనటువంటి వ్యక్తికి కర్మలు బంధించవు. శ్రీరామచంద్రుడు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అలా కర్మ ఫలాలను విడిచిపెట్టి రాగము ద్వేషము లేకుండా ఎవరైతే కర్మ చేస్తారో అతడేమవుతాడు అంటే ముక్త పురుషుడవుతాడు అని చెప్పేసి మనకు కృష్ణ పరమాత్మ జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారు? సాక్షాత్తు రాముడు ఎలాగైతే రాగద్వేషాలను విడిబడి ఎలా జీవించాడో అంతటి స్థితి మనం కూడా తెచ్చుకోగలగాలి అంటే అంతటి వైరాగ్యం రావాలి. దేహ సంబంధమైన విషయాల మీద అంత విరక్తి రావాలి. ఏ విరక్తి రాకుండా మనం బ్రహ్మమైపోవడం అంటే జరగదండి. తాత్కాలికమైనటువంటి కేవలం నువ్వు బ్రహ్మమైపోయావనేటటువంటి ఒక భ్రమను పట్టుకొని సాధన విడిచిపెట్టినప్పుడు నష్టపోతాం. కానీ మరి ఈ విషయం తెలియాలా తెలియకూడదా? ఖచ్చితంగా తెలియాలి. తెలియాలి కానీ ఆచరణ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ముక్తిని పొందుతుంది. ఆచరణ లేకుండా ఎంత తెలిస్తే ఏం లాభం అండి? ఆకలి లేకుండా ఇంటి నిండా ఆహారం ఉందండి, ఏమన్నా ప్రయోజనం ఉందా? ఆకలి అవుతుంది, తినటానికి 4 మెతుకులు కూడా లేవు. అప్పుడు ఆకలి ఉంది, తినడానికి ఆహారం లేదు. తర్వాత ఇక్కడ అతనికి ఆకలి లేదు, ఇంటి నిండా పదార్థం ఉంది. ఆకలి ఉన్ననాడు పదార్థం లేదు, పదార్థం కావాలన్ననాడు ఇంట్లో ఆహారం లేనట్టుగా జ్ఞానం అనేది ఎలా ఉపయోగపడాలి అంటే భగవంతుడు చెప్పినటువంటి సాధన చేసుకోవడానికి కావలసినటువంటి ఉన్నత స్థితిని పొందడానికి మనం సిద్ధంగా ఉండాలి. మానసికంగా సిద్ధంగా ఉండాలి. భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే దేనినైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. త్యాగము లేకుండా దేనిని కూడా పొందలేము. భగవంతుడు ఏమంటున్నారు? శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని ఒక గడ్డి పరకలాగా విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అరణ్యవాసం చేయడంలో ఏనాడు నేను కష్టపడుతున్నాననేటటువంటి ఆలోచన కలలో కూడా తెచ్చుకోలేదు. పాండవులు కూడా ఏనాడు కూడా కష్టాలు అనుభవిస్తున్నామని దుఃఖించలేదు. భగవంతుడి యొక్క తీర్పును అంగీకరించారు. పరమ సంతోషంతో వాళ్ళ యొక్క అరణ్యవాసం అజ్ఞాతవాసం కూడా పూర్తి చేశారు. వాళ్ళ యొక్క ఉనికి కౌరవులకు తెలిస్తే ఆ 1 సంవత్సరం అజ్ఞాతం తిరిగి అడవులలోకి 12 సంవత్సరాల పాటు మళ్ళీ అరణ్యవాసం సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎన్ని కష్టాలు పడ్డారండి. ఇవేవి లేకుండా బ్రహ్మం అయిపోతామా మనం? సాధన ఉండాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన అంటే సమస్తాన్ని జయించగలిగినంత స్థితికి ఎదగాలి. కాకపోతే అస్సలు ఆత్మజ్ఞానం లేకపోవడం కంటే ఆత్మజ్ఞానవంతులమయ్యి మనల్ని మనం దిద్దుకోవడానికి ఏం చేయాలి? ఒక్కొక్క వస్తువుకు సంబంధించినటువంటి పట్టు విడుపు అనే దానికి పట్ల మనం ఎలా ఉండవచ్చు అంటే సాధన చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. సాధన ఎంత అంటే అది ఈ జన్మకు సాధ్యమా అంటే నీకు దేహానికి సంబంధించి ఉన్న విరక్తి, నీకు ఈ లోకంలో ఉన్న వస్తువుల పట్ల నీకున్నటువంటి విముఖత నిన్నెక్కడికి తీసుకెళ్తుంది? సాక్షాత్తు నువ్వు బ్రహ్మముగా మారగలిగిన స్థితికి తీసుకెళ్తుంది. పరిపూర్ణ స్థితిలో కూడా నిలబడటానికి కావలసిన స్థితిని మరి నీకు ప్రసాదిస్తుంది. కాబట్టి మరి కృష్ణ పరమాత్మ అంటున్నారు, మరి ఆత్మవంతుడైనటువంటి వారికి కర్మలు అంటవు అని చెప్పేసి చెప్తున్నారు. రేపటితో 4వ అధ్యాయం పూర్తవుతుంది. మళ్ళీ నీ హృదయమునందు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా విడిచిపెట్టు అనే మాటని కృష్ణ పరమాత్మ మనకి తర్వాత శ్లోకంలో చెప్పబోతారండి. శాంతి మంత్రం చెప్తారు. ఓం సహనావతు
सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणचक्षुः श्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् अहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरणोद निराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेया उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ మహావిష్ణువు ఒక రోజున విహారం కోసం వెళ్తూ ఉన్నారట. అలా వెళ్తున్నటువంటి సందర్భంలో శ్రీ మహాలక్ష్మి కూడా నేను మీ వెంట వస్తాను అన్నారట. అంటే లేదు లక్ష్మి, నువ్వు నా వెంట వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి విషయాల చేత నువ్వు ఏదైనా చెలిస్తే, చలనం అనేది నీకుంటే నువ్వు తర్వాత ఇబ్బంది పడవలసి వస్తుంది, వద్దు, నువ్వు వెంట రాకు అన్నారట. కానీ శ్రీ లక్ష్మీదేవి అన్నారట, లేదండి నేను వస్తాను మీ వెంట అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు ఈ భూమికి సంబంధించినటువంటి ప్రకృతి విహారానికి వచ్చిన సందర్భంలో అక్కడ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో వచ్చి అక్కడ ఉన్నటువంటి ఈ ప్రకృతిలో ఉన్న విషయాలకు కొన్నింటికి చెలించిందట. అంటే తనలో కదలిక ఉండకూడదండి. కదలిక ఉండకూడనటువంటి స్థితిలో ఆ తల్లి ఏం చేశారు అంటే కొంత చలనాన్ని పొందటం వలన మరి తర్వాత ఇక్కడ మన కాలంలో అంటే భూలోకంలో మన యొక్క త్రేతాయుగంలో కానివ్వండి, సీతమ్మ తల్లి, తర్వాత ద్వాపర యుగంలో మరి ద్రౌపదీదేవిగా ఆ మహాతల్లియే అక్కడ వాళ్ళు కొంత కష్టపడటానికి, కొంత కాదండి, మనం కలలో కూడా ఊహించడానికి కష్టమయ్యేంత దుఃఖాన్ని పొందడానికి కారణమే. అంటే ఇక్కడ దేవతలు కూడా, అంటే సాక్షాత్తు అమ్మవారు మూల ప్రకృతి, ఈ లోకాన్ని సృష్టించే అమ్మవారు కూడా మరి భూమి మీదకు వచ్చి కష్టపడటానికి కావలసినటువంటి స్థితిని ఎలా పొందుతున్నారంటే ప్రకృతిలో ఉన్న విషయాల చేత ఎవరూ కూడా ఏం కాకూడదు అనంటే కదలికను అంటే చలనాన్ని కలిగి ఉండకూడదండి. అంటే ఈ విషయం మనకి చాలా కష్టమైనది. ఎందుకు అంటే దీన్ని అందుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే మనం ఇప్పుడు నిత్య జీవితంలో అనేకమైనటువంటి విషయాలకు కదిలిపోతుంటాం. అవతలి వాళ్ళు మాట్లాడుతుంటే ఆ మాటల చేత మనకు సంతోషమైనా కలగవచ్చు, లేకపోతే దుఃఖమైనా కలగవచ్చు. మరి భగవంతుడి యొక్క స్థితిని పొందాలనుకున్నప్పుడు మనకు ఎంతటి స్థిరత్వం దొరకాలి అనంటే ఆ స్థిరత్వం గురించి ఇక్కడ మాట్లాడతారనమాట. ఏమని మాట్లాడతారు? ఏ ఒక్క స్థితికి కూడా నువ్వు కదలనటువంటి విధంగా నిన్ను నువ్వు ఏం చేయాలి? దృఢపరుచుకోవాలి. అంటే సాక్షాత్తు ఇక్కడ భూమి మీద ఒక హత్య జరుగుతున్నా ఆ హత్యకు సంబంధించి నువ్వు చూస్తున్నటువంటి సందర్భంలో నువ్వు కదిలిపోయి ఇతడు దుర్మార్గుడు, ఆ వ్యక్తిని అలా చేసేస్తున్నాడు అన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఏమవుతుంది? మరొక శరీరం రావడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తిని నువ్వేం చేసావు? దుర్మార్గుడు అన్న. భగవంతుడు ఒక వ్యక్తిని చంపడానికి ఎవరు అనుమతి ఉందండి? మృతిర్జ్ఞానమపోహనం అన్నాడు. నీ యొక్క తెలివికి, నీ యొక్క మరుపుకి, నీ యొక్క సమస్త జ్ఞానానికి నేను కారణం అన్నారు. ఒక వ్యక్తిని చంపుతున్నాడు, ఆ చంపేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? లోపటున్న ఈశ్వరుడు. ఆ వ్యక్తిని నువ్వు దుర్మార్గుడు అనడానికి నీకేం అధికారం ఉంది? అక్కడ నీ కళ్ళకెదురుగా జరుగుతున్నటువంటి సన్నివేశంలో ఒక వ్యక్తిని ఏం చేస్తున్నాడు? చంపుతున్నాడు. కానీ ఆ అనుమతికి ఎవరు కారణమయ్యారు? ఈశ్వరుడు కారణమయ్యారు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నప్పుడు ఈశ్వరుడి యొక్క అంగీకారం చేతనే కదండి జరుగుతుంది. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ నీ మనసు కదిలింది అంటే ఆ కదిలినటువంటి మనసు వలన ఏమవుతుంది అనంటే మళ్ళీ మనం ఏమవుతుంది? మరి కర్మను చేతిలో పట్టుకోవాల్సి వస్తుంది. నిన్న మనం ఒకరి గురించి చెప్పుకున్నాం, ఆకాశజుడు గురించి చెప్పుకున్నామండి. ఆకాశజుడు గురించి మృత్యువేం చేసింది? అతన్ని నేను ఎలాగైనా హరించాలి అనుకుంది. కానీ అందులో ఉన్నటువంటి ఎవరికి?
ఆకాశజుడు అయినటువంటి ఆయనకు ఎక్కడ లోకమంతా ఆయన విహరిస్తాడు కానీ, ఎవరి యొక్క కర్మల చేత తానంటుకోకుండా ఉంటాడు. అక్కడ ఇప్పుడు సినిమాలో జరుగుతున్న సన్నివేశాన్ని చూస్తేనే అయ్యో పాపం అలా చేయకూడదు కదా! ఇలా చేయకూడదు కదా! అంటాం. కొంతమంది మాత్రం ఆ జరుగుతున్న సందర్భాన్ని అలాగే చూస్తుంటారు. ఇదంతా సినిమాలో కదా! మరి ఇదంతా వాస్తవం కాదు అని చెప్పేసి అలా చూస్తుంటాడు. సంతోషకరమైన విషయాలలో పొంగిపోడు. దుఃఖకరమైనటువంటి విషయాలలో కృంగిపోడు. నేనేం చేసేది లేనప్పుడు నేనేం చేయగలనని సినిమాను చూస్తున్నప్పుడు అలా ఉండిపోగలిగిన వ్యక్తి ఎలా అయితే అక్కడ ఉన్నటువంటి విషయానికి ఇప్పుడు మనం సినిమా చూసొచ్చామనుకోండి. కొంత ఎనర్జీ లాస్ అవుతుంది. కొంత శక్తి లోపిస్తుందండి. ఎందుకంటే అక్కడ సినిమాను చూస్తున్నప్పుడు అక్కడున్న విషయాలతో కొన్నింటితో ఆనందం పొందుతాం. ఆనందం పొందినప్పుడు కొంత శక్తి తరిగిపోతుంది. అక్కడున్న విషయాలతో దుఃఖపడుతూ ఉంటాం. అక్కడ జరిగినటువంటి ఏదైతే ప్రమాదాలుంటాయో, మరి ఆ ప్రమాదంలో అంటే మనకిష్టమైన వాళ్ళు ఒక సినిమా చూస్తున్నప్పుడు కొంతమంది మీద మనకు తెలియకుండానే ప్రేమ కలుగుతుంది. అంటే ధర్మంగా ఉన్నప్పుడు, వాళ్ళు ఏ తప్పు చేయకుండా ఉన్నప్పుడు, వాళ్ళకి కష్టమొస్తున్నప్పుడు ఏమవుతారు? మనం కొంత దుఃఖపడతాం. ఇప్పుడు మన శక్తి ఏమైతుంది? హరిస్తుంది. కానీ అందులో ఒక స్థితప్రజ్ఞుడైనటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? సినిమాని అలా చూస్తున్నాడు. అక్కడున్న ప్రతి సన్నివేశాన్ని చూస్తున్నాడు కానీ, అతడు ఏమాత్రం స్పందించట్లేదు. మరి కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం ఒకటి చెప్పుకుందామా? దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. కనీసం మన జీవితంలో సాధించలేనిది సినిమా చూస్తున్నప్పుడైనా సాధించొచ్చేమో. ఇక్కడ స్థితప్రజ్ఞుడు అంటే పరమాత్మ చెప్పిన మాట ఏంటంటే, నీకు సుఖమొచ్చినప్పుడు నువ్వు పొంగిపోకూడదు. మనం సినిమా చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి సంతోషాలతో ఉన్న వాళ్ళని చూసి మనం సంతోషపడట్ల. అలాగే చూస్తున్నాం. ఏ ఫీలింగు లేదండి. సినిమాలో జరుగుతున్న విషయానికి దుఃఖపడుతున్నాం. భగవంతుడేమన్నాడు? దుఃఖమునందు నువ్వు కృంగిపోకు. అక్కడ వాళ్ళు కష్టపడుతుంటే మనం ఇక్కడ ఏడుస్తున్నాం. అంటే నీ శక్తి హరణ జరుగుతుంది. ఇప్పుడు ఆ రెండింటి యందు కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాడు. ఇదంతా సినిమా డైరెక్టర్ గారు ఎలా అనుకోని తీశారు అని చెప్పేసి అలా చూస్తూ ఉన్నాడు. చూసినా స్పందన లేదండి. అతడికి వీతరాగ భయక్రోధ. అతడికి ఒకరి మీద ప్రేమ లేదు. ఇతడు దుర్మార్గుడు, అతడేం చేస్తాడోననేటటువంటి భయం లేదు. దుర్మార్గుడి మీద కోపమూ లేదు. కానీ అంటే అతను వేటిని జయించాడు? రాగము, భయము, క్రోధము వీటన్నింటిని జయించి అలా చూస్తుండిపోయాడు. పరమాత్మ మనందరిని అలా ఉండమంటున్నాడు. ఒక సినిమా చూస్తేనే మనం ఎంతో శక్తి హరణ చేసుకుంటున్న మనం, మన జీవితంలో జరుగుతున్న సంఘటనల చేత మనం ఏం చేస్తున్నామంటే, దుఃఖమొస్తే నేల మీద పడిపోతున్నాం. సుఖమొస్తే ఆకాశానికి ఎగిరి పడుతున్నాం. మరి ఇప్పుడు నీకు రాగం ఎక్కడ పోతుంది? భయం ఎక్కడ పోతుంది? దుఃఖం ఎక్కడ పోతుందండి? అంటే మన జీవితంలో మనం జరిగేటటువంటి కర్మలలో మనం ఎంత సాధించవలసి ఉంది? ఇక్కడ ఆకాశజుడు కూడా ఏం చేస్తున్నాడు? అతనికి సంబంధించి ఏ విధమైనటువంటి విషయాలకు సంబంధించిన అంటే ఒక సినిమాను చూస్తున్నటువంటి వ్యక్తి స్థితప్రజ్ఞుడుగా ఉన్న వ్యక్తి తనకు ఏమాత్రము సంబంధం లేకుండా అన్నీ చూశాడు. అంతే. మనలాగే ఆయన కూడా చూశాడు. ఆయన మాత్రం ఏడవటం లేదు, నవ్వటం లేదు. అంటే అతను ఏ క్యారెక్టర్ చేత అతడు ఏం చేయట్లేదు? తాదాత్మ్యత పొందట్లేదు. ఇది ఈ సందర్భం గురించి మాట్లాడుకున్న విషయం నిన్న చెప్పుకున్నాం కదా! ఇది జరిగింది అని జెప్పేసి ఆ మృత్యువుకి, యముడికి మధ్య జరిగిన సంభాషణ గురించి వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి చెప్పినప్పుడు, శ్రీరామచంద్రుడు అన్నాడన్నమాట. "ఆ! ఇదంతా కూడా ఈ ఈ ఇక్కడ మీరు ఆకాశజుడు అని చెప్పేసి చెప్తున్న వ్యక్తి ఎవరో కాదు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు గురించే గదండీ మీరు జెప్పింది." అంటే వశిష్ఠుడు వాళ్ళ నాన్నగారి గురించి చెప్పారన్నమాట. ఆ బ్రహ్మ మానస పుత్రుడు కదండీ వశిష్ఠుడు. బ్రహ్మదేవుడికి ఎందుకు కర్మలంటవు? ఎందుకు బ్రహ్మదేవుడు ఈ లోకాలన్నీ సృష్టిస్తూ ఉన్నాడు? మరి బ్రహ్మదేవుడిని మృత్యువు ఎందుకు హరించట్లేదంటే, బ్రహ్మదేవుడు తన యొక్క మనో సంకల్పం చేత 84 లక్షల రకాల ఉపాధులన్నీ సృష్టిచేస్తున్నాడు. ఇదంతా మనకు తెలిసింది గదా! మరి ఆయన అన్నింటిని సృష్టి చేస్తున్నా, ఆయనకు మాత్రం పాంచభౌతికమైన శరీరంతో అతను కనిపించట్లేదు. ఇక్కడ శ్రీరామచంద్రుడు ఒక మాట అడుగుతాడు. ప్రతి ఒక్కరికి 2 శరీరాలుంటాయి గదండీ అన్నారు. ఏ శరీరాలున్నాయండి మనందరికి? కంటికి కనపడుతున్న పాంచభౌతికమైన శరీరం ఉంటుంది. దీన్నేమంటాం? స్థూల శరీరం అంటామండి. మరి లోపట ఈ శరీరాన్ని నడిపించేటటువంటి ఒక లింగ శరీరం ఉంటుంది. ఆ లింగ శరీరాన్నే మనం మనస్సు అని చెప్పేసి అంటూ ఉంటాం.
అంటే ఇక్కడ 2 శరీరాలు. దానినే సూక్ష్మ శరీరమని, తర్వాత స్థూల శరీరమని 2 ఉంటాయి. కంటికి కనపడుతున్న దానిని స్థూలమని, కంటికి కనపడకుండా ఉన్న దానిని సూక్ష్మ శరీరమని అంటారు. అంటే ఇప్పుడు ఈ లోకాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? బ్రహ్మదేవుడి యొక్క మనోసంకల్పం చేత మాత్రమే సృష్టి చేయబడ్డాయి. ఇందాక మనం చెప్పుకున్నాం. మద్భావ మానసా జాత. ఈశ్వరుడు సంకల్పం చేస్తే ఈ సృష్టి అంతా కూడా జరుగుతుంది. ఆ పరమాత్మయే బ్రహ్మదేవుడుగా ఉంటాడండి. మళ్ళీ బ్రహ్మదేవుడు అంటే ఇక్కడ పరబ్రహ్మం వేరు, మళ్ళీ బ్రహ్మం వేరు అని చెప్పేసి మళ్ళీ బ్రహ్మదేవుడు వేరు అనుకోకండి. ఉదయే బ్రహ్మస్వరూపం. ఉదయంలో బ్రహ్మదేవుడిగా ఉండి పరమాత్మ ఏం చేస్తాడు? సకలాన్ని కూడా సృష్టి చేస్తాడు. ఉన్న ఒక్కడే బ్రహ్మగా వచ్చినప్పుడు సృష్టి చేస్తూ ఉంటాడు. ఆయనే శ్రీ మహావిష్ణువుగా మారిపోయినప్పుడు పోషణ చేస్తూ ఉంటాడు. ఆయనే ఏమవుతాడు? లయకారుడిగా మారిపోయినప్పుడు రుద్రుడిగా మారిపోయి ప్రాణులన్నింటి యొక్క కర్మలను బట్టి లయం చేస్తూ ఉంటాడు. ఉన్న ఒక్క బ్రహ్మమే. ఇక్కడ నేను చెప్పిన ఇందాక నేను ఏమన్నాను? బుద్ధిర్జ్ఞానమ సమ్మోహ అనే శ్లోకం చెప్పాను కదండి. అది ఎక్కడ అంటే 10వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 4-5 శ్లోకాలలో చెప్పారు. మద్భావ అంటే నా యొక్క భావముల చేత వచ్చిర్రు. ఇవన్నీ కూడా నా యొక్క మనోసంకల్పం వల్ల కలిగినవే. అంటే ఇక్కడ శ్రీరామచంద్రుడు అడుగుతున్నారు. ఏంటండి మరి బ్రహ్మదేవుడికి శరీరం లేదా? అందరికీ 2 శరీరాలు ఉంటాయి. మరి బ్రహ్మదేవుడికి ఎందుకండి స్థూల శరీరం లేదు? పాంచభౌతికమైన అంటే ఆకాశము, వాయువు, జలము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. వీటి చేత పాంచభౌతికమైన శరీరం ఎందుకు లేదు? మనకి ఆత్మబోధ యందు శంకరాచార్యుల వారు చెప్పిన మాట చెప్పుకుందాం. ఏమంటారు అనంటే, పంచీకృత మహాభూతం సంభవం కర్మ సంచితం. అంటే పూర్వం మనం చేసినటువంటి కర్మలలో ఉన్నటువంటి రాగద్వేషాలకు సంబంధించిన విషయ వాసనలు ఏమున్నాయో అవన్నీ కూడా మనకు కర్మలుగా మారిపోయాయి. సంచిత కర్మలుగా ఉంటాయి. ఆ సంచిత కర్మలు మన యొక్క కర్మలలో దోషాలు ఎక్కువగా ఉంటే మనం ఇక్కడ పొందిన శరీరంకి సంబంధించి దుఃఖాలు పొందుతాం. మనం పూర్వజన్మలలో బాగా పుణ్యకర్మలు చేసుంటే ఇక్కడ కాస్త కాదు, గొప్పదైనటువంటి శరీరాన్ని పొందవచ్చు. గొప్పమైన సంపదలతో సంతోషంగా ఉండవచ్చు. అంటే మనం చేసిన కర్మలు ఉన్నప్పుడు మాత్రమే ఈ పంచభూతముల యొక్క పంచీకరణ విభజించబడి ఈ శరీరాలన్నీ తయారవుతున్నాయి. ఈ శరీరంతో మనం ఏం చేస్తామంటే, శరీరం సుఖ దుఃఖానాం భోగాయతనం ఉచ్యతే. మన శరీరాలన్నీ కూడా సుఖము దుఃఖములనేటటువంటి భోగములను పొందడం కోసం అని చెప్పేసి ఈశ్వరుడు మనకిచ్చారు. కానీ ఇక్కడ బ్రహ్మదేవుడికి మాత్రం శరీరం లేదట. అంటే స్థూల శరీరం లేదట. సూక్ష్మ శరీరం చేతనే సంకల్పముల యొక్క సృష్టి చేత 84 లక్షల రకాల ఉపాధులు ఉంటాయండి. అందుకే మనకి చెప్తారు. ఎక్కడ అంటే దీని గురించి కూడా వివరణ ఇస్తారు కృష్ణ పరమాత్మ. ఎక్కడ? 8వ అధ్యాయంలో 17-18 శ్లోకాలలో చెప్తారండి. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుహు రాత్రిం యుగ సాహస్రాంతాం తేహోరాత్ర విదో జనాహ అని చెప్పేసి బ్రహ్మదేవుడికి కూడా 100 సంవత్సరాలు ఉంటాయి అని చెప్పేస్తాం. 100 సంవత్సరాలు అంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అయిపోతే తప్ప అతనికి ఒక కల్పం కాదండి. అంటే కల్పం యొక్క ప్రారంభంలో ఏమవుతుంది? సృష్టి చేస్తాడు. ఎప్పుడైతే అతను సృష్టి చేస్తాడు, మనస్సు యొక్క సంకల్పం చేత సృష్టి చేస్తున్నాడు. మనస్సు యొక్క సృష్టి చేతనే అతడు సృష్టి చేస్తున్నాడు తప్ప అతడు అంటే ఇక్కడ మనందరికీ సత్యం చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎవరెవరి గురించి తలుచుకుంటే వాళ్ళ గురించి భయపడతామండి. ఇప్పుడు నీ శత్రువు గురించి తలుచుకున్నావు, నువ్వు భయపడతావు. నీ స్నేహితుడి గురించి తలుచుకుంటావు, సంతోషపడతావు. అంటే ఇప్పుడు నీ మనస్సు యొక్క సంకల్పం చేతనే సుఖము దుఃఖము పొందుతున్నావు. కానీ వాస్తవంగా మనకు జరిగే సంఘటనల్లో అనుభవించే సుఖము దుఃఖము తక్కువ. ఆ సుఖాన్ని దుఃఖాన్ని తలచి మనం తలుచుకోవడం వల్ల, ఎక్కువ సార్లు స్మరణ చేయడం వల్ల ఏమవుతుంది? సుఖమో దుఃఖమో పొందుతాం. మనసు ఏం చేస్తుంది? మనకు ఆ వస్తువు లేదని ఏడుస్తుంది. ఈ వస్తువు మన దగ్గర ఉందని అహంకరిస్తుంది. ఇవన్నీ మనసు యొక్క సంకల్పం చేతనే మనం ఆనందము తర్వాత దుఃఖాన్ని పొందుతున్నాం. కానీ వేరొక విధంగా జరుగుతుందా? అదే విధంగా ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా సృష్టి చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? డైరెక్టర్ గారు సినిమాలన్నీ తీసి విడిచిపెడతాడు. సినిమా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆనందమో దుఃఖమో పొందుతున్నారు.
డైరెక్టర్ గారి ఖాతాలో ఎన్ని సినిమాలు తీశారో లెక్కలు పడుతున్నాయి. సినిమా చూసిన వాళ్ళు సుఖము, దుఃఖము పొందుతూ వాళ్ళ శక్తిని హరించుకుంటూ ఉన్నారు. మన యొక్క శక్తి హరణ జరుగుతుంది. అదే శక్తి హరణను గనక దైవ సంబంధమైన విషయాలుగా మనం చూసామనుకోండి. భగవంతుడి కథలు వింటున్నాం. సీతమ్మ తల్లిని రావణాసురుడు తీసుకెళ్తున్నారనేటటువంటి ఆ రామాయణాన్ని మనం వింటున్నప్పుడు సీతమ్మ తల్లికి కలిగిన కష్టం చేత నువ్వు దుఃఖిస్తున్నావనుకోండి. ఇదేమైంది? దైవ సంబంధమైన కర్మ మారిపోయింది. తాత్కాలికంగా ఒక వ్యక్తి తనకు సినిమాలలో ఏముంది? అంటే ఇందులో కూడా నువ్వేం చేయాలి? భగవంతుణ్ణి దర్శనం చేయగలిగినప్పుడు అంటే భగవత్ సంబంధమైన విషయాల కోసం నీ యొక్క శక్తి హరణ జరిగినప్పుడు అదేమవుతుంది? భగవంతుడికి నువ్వు చేరువవడానికి కావలసిన స్థితి. ఆ ధర్మానికి మేలు జరుగుతున్నప్పుడు కురుక్షేత్ర సంగ్రామమునందు పాండవులు గెలవడానికి శ్రీకృష్ణ పరమాత్మ రథసారథ్యం చేస్తున్నప్పుడు మరి ఆ రథసారథ్యంలో పాండవులందరూ కూడా కౌరవులను హతమారుస్తున్నప్పుడు మనకు కలిగినటువంటి ఆనందం ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అని చెప్పేసి ఆ ధర్మాన్ని తలుచుకుంటూ పొంగిపోతున్నావు అనుకోండి, ఇక్కడ కూడా నీ శక్తి హరణ అవుతుంది. కానీ మన యొక్క శక్తి హరణ దైవ సంబంధమైన విషయాల వైపు మలుచుకుంటున్నావా? నశించిపోయేటటువంటి విషయాల కోసం సీరియల్ చూస్తారండి. ఇవాళ ఏం జరిగిందని చెప్పేసి అత్తగారు కోడలికి ఈరోజు విషం పెట్టి చంపడానికి ప్రయత్నం చేస్తుంది అనే మాట పెట్టేసి వాడు ఆపేస్తాడు. రేపు పొద్దుడికి మళ్ళీ ఎప్పుడో ఆ సీరియల్ స్టార్ట్ అయ్యేంత వరకు మన ఆలోచనలన్నీ కూడా అత్తగారు కోడలికి విషం పెట్టి చంపుతుందా? కోడలు తప్పించుకుంటుందా? తప్పించుకోవడానికి ఎవరు సహాయం చేస్తారు? అని వాళ్ళ యొక్క బంధువుల్ని వెతుకుతాం. ఈ అమ్మాయికి ఎవరు సహాయం చేయడానికి దగ్గరగా ఉంటారు? భర్తే రక్షిస్తాడా? లేకపోతే వేరే వాళ్ళు రక్షిస్తారా? అని మన యొక్క శక్తి హరణ దేనికి జరుగుతుంది? తాత్కాలికంగా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అని చెప్పేసి అక్కడ జరుగుతున్న సంఘటనకి నీ యొక్క శక్తిని కోల్పోతున్నావు. అందుకే సీరియల్ చూడకూడదండి. సినిమా చూసినా ఇబ్బంది లేదు కానీ, సీరియల్ల జోలికి ఎందుకు పోకూడదంటే, రేపొద్దుటి వరకు నీ యొక్క శక్తిని ఈశ్వర సంబంధమైన కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యానికి ఈశ్వరుడు మనకిచ్చిన మానవ ఉపాధి పరమ సంతోషంగా గడపటానికి ఆనుకూల్యత కలిగినటువంటి మానవ ఉపాధిని నశించిపోయే తుచ్చమైనటువంటి కాలయాపన కోసం అని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క శక్తిని హరింపచేసుకుంటాం. ఎలా అంటే సెల్ ఫోన్ వాడుతున్నాను. భగవత్ సంబంధమైన విషయాలు తెలుసుకోవడానికి నేను ఫోన్ వాడుతున్నా, లేదా ఏదో పిచ్చి రీల్స్ చూడటానికి నేను సెల్ ఫోన్ వాడినా ఛార్జింగ్ అయితే డౌన్ అవుతుందా లేదా? సరే నేను అది దేవుడిది చూస్తున్నానా, లేకపోతే ఏదో ఒక సినిమా ఒక పాటలు వింటున్నానా, ఏదైనా కానివ్వండి, మొబైల్‌లో ఛార్జింగ్ డౌన్ అవుతుందా లేదా? ఇప్పుడు నీకు ఫోన్ ఉన్నందుకు అది నీకు ఎలా ఉపయోగపడాలి? ఆ ఫోను వలన నువ్వు పారమార్థికమైన సత్యాన్ని, భగవంతుడిని తెలుసుకోవడానికి ఉపయోగపడేలాగా నువ్వు వాడుకున్నావనుకోండి, సెల్ ఫోన్‌లో ఛార్జింగ్ డౌన్ అయినా ఇబ్బంది లేదు. అదే విధంగా మనం కూడా ఏం చేయాలి? మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను దేనికి ఖర్చు పెట్టాలి? ఇతరులకు ఏదైనా ఉపకారం చేయడంలో ఫలితం కోరకుండా మన శక్తిని ఖర్చు పెట్టాలి. ఇంకా భగవత్ సంబంధమైన విషయాలను అధ్యయనం చేస్తున్నప్పుడు భగవంతుడికొచ్చిన కష్టాన్ని చూసి దుఃఖపడడానికి మన శక్తిని ఖర్చు పెట్టుకోవాలి. భగవత్ సంబంధమైనటువంటి విషయాలలో భగవత్ కథ వింటున్నప్పుడు ధర్మానికి కలుగుతున్నటువంటి ఏదైతే మేలు జరుగుతుందో దానికి నీ యొక్క శక్తి హరణ జరగాలి. అంటే మన యొక్క శక్తిని మనం ఏ విషయాలపైన ఖర్చు పెట్టుకుంటున్నాం అనేది బాగా విచారణ చెయ్యాలి. ఇక్కడ బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు. బ్రహ్మదేవుడు సృష్టి చేసి వదిలిపెట్టాడు. ఇక్కడ మనం రకరకాల విషయాల గురించిన ఆలోచనలు చేస్తూ ఒక అమ్మ ఒక పసిబిడ్డకు జన్మనిచ్చి చనిపోయింది. ఆ బిడ్డను చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. కానీ బ్రహ్మదేవుడు అలా చూస్తుంటాడు గాని, అయ్యో ఈ పిల్లవాడికి తల్లి లేకుండా పోయిందే అని చెప్పేసి ఆయన అంటుకోడు కర్మని. ఆయనేంటి సినిమా డైరెక్టర్ గారు ఏమైనా అంటుకుంటున్నాడా? అందులో వచ్చి ఆయన ఏమన్నా వాళ్ళకి సహాయం చేస్తాడా? చెయ్యడు. అదే విధంగా బ్రహ్మదేవుడు కూడా ఏం చేస్తున్నాడు? సృష్టి చేస్తున్నాడు. ఆయనకి సృష్టి చేసి చేసి ఇక కొద్ది రోజులకి ఆయనకి కూడా కల్పం పూర్తవుతుందండి. అంటే ఒక పగలు పూర్తయిందనుకోండి, నిద్రపోదాం అనుకుంటాడు. అప్పుడు ఏమవుతాడు? ఇక తాను కళ్ళు మూసుకుంటాడు. అప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఏమవుతుంది? ప్రళయం చేత ఆగిపోతుంది.
అప్పుడు ఇక్కడ చెప్పారనమాట. అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్రాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే అంటారు. అంటే ఏంటంటే అవ్యక్తము నుండి ఆ పరబ్రహ్మము నుండి ఏమవుతుంది? సమస్త 84 లక్షల రకాల ఉపాధులన్నీ వ్యక్తమవుతున్నాయి. అవ్యక్తం నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎప్పటి వరకు? బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలం వరకు కూడా అవ్యక్తమవుతాయి. బ్రహ్మదేవుడు ఏం చేస్తూ ఉంటాడు? నిద్రపోతూ ఉంటాడు. అప్పుడేమవుతుంది? రాత్రాగమే ప్రలీయంతే. ఆయన నిద్రపోయేటప్పుడు ఈ సృష్టి అంతా కూడా గమ్మునుంటుందట. భగవంతుడి యొక్క కుక్షి యందు మన సకల సృష్టి ఎవరెవరైతే ఏ ఏ కోరికల దగ్గర ఆగిపోయారో వాటికి సంబంధించి అన్ని మళ్ళీ బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలం ఎలాగైతే కొనసాగినన్ని రోజులు సృష్టి జరిగిందో అదే విధంగా రాత్రి అతని యొక్క పగటి కాలం పూర్తయిన వెంటనే మళ్ళీ అంటే పగటి కాలం ఎంత ఉంటుందో రాత్రి సమయం కూడా అంతే ఉంటుంది కాబట్టి మరి యుగాంతము పూర్తి అయినప్పుడు మళ్ళీ ఏమవుతుంది అంటే మరి ప్రాణులన్నీ కూడా ఏమవుతాయి? ఆయనకి ఇప్పుడు మనస్సులో సంకల్పాలు లేవు కదండి. ఆయన నిద్రపోతున్నాడు. మనం కూడా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు, రాత్రి పడుకునేంత వరకు రకరకాల విషయాలతో మనం జీవిస్తాం. మనకు ఆ సంపదలున్నాయని, మనది ఈ కుటుంబం అని, ఇలాంటి కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఎన్నెన్నో తలుచుకుంటాం. తలుచుకున్న తర్వాత రాత్రికి ఏమవుతుంది? మళ్ళీ హాయిగా నిద్రపోతాం. నిద్రలో ఏ సంకల్పాలు లేనట్టు బ్రహ్మదేవుడికి కూడా సేమ్ అలాగే జరుగుతుందట. అప్పుడు ఏ ఆలోచనలు లేకుండా ఎక్కడి ప్రాణి అక్కడే ఏమవుతుంది? భగవంతుడి యొక్క కుక్షిలో పడుకుంటుంది. ఎప్పుడైతే మళ్ళీ బ్రహ్మదేవుడికి పగటి కాలం మొదలవుతుందో అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ కల్పం ప్రారంభం కాగానే మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. అంటే మనం ఉదయం లేవగానే ఎలాగైతే మళ్ళీ పొద్దున లేవగానే నేనెక్కడున్నాను? ఏంటి? ఇవాళ ఎక్కడికెళ్ళాలి? ఏం పనులు చేయాలి? ఇలా ఎన్నెన్నో విషయాలన్నీ కూడా మనం విషయాలన్నీ సరిపెట్టుకుంటున్నట్టు, వాటిని సర్దుబాటు చేసుకుంటున్నట్టు, ఇక్కడ సృష్టి కూడా బ్రహ్మదేవుడు కూడా ఇలాగే సృష్టి చేస్తారు. అంటే శ్రీరామచంద్రుడు అంటున్నారు, మీరు చెప్పినటువంటి ఆకాశజుడు అనేటటువంటి ఆయన బ్రహ్మదేవుడే కదా అంటే, అవును బ్రహ్మదేవుడే అన్నారు. మరి బ్రహ్మదేవుడికి మాత్రం స్థూల శరీరం ఎందుకు లేదు? ప్రాక్తన కర్మలు లేవా? ప్రాక్తన కర్మలంటే మనందరికీ శరీరాలు ఉన్నాయండి. మనకి శరీరము ఉంది అంటే ఎందుకుంది? పూర్వము మనం కొన్ని కొన్ని విషయాల పట్ల రాగద్వేషాలు కలిగి ఉన్నాం పూర్వజన్మలలో. ఆ రాగద్వేషాలను ఈ జన్మలో మనం పూర్తి చేసుకోవడం కోసమని భగవంతుడు మనకు మానవ శరీరం ఇచ్చారు. పాంచభౌతికమైన శరీరం ఇచ్చారు. బ్రహ్మదేవుడికి మాత్రం ఎప్పుడూ కూడా దేహ సంబంధమైనటువంటి కర్మలు, ఒక విషయమును అనుభవించాలనేటటువంటి కోరిక మరి బ్రహ్మదేవుడికి కలగట్లేదు. అంతా సృష్టి చేస్తున్నాడు. డైరెక్టర్ గారికి సినిమాలు తీయడం తప్ప సినిమాలో నటించాలనే కోరిక లేనట్టు బ్రహ్మదేవుడు కూడా అన్ని 84 లక్షల ప్రాణులకు సంబంధించి వాళ్ళు ప్రకృతిలో కోరుకున్న విషయాల కోసం పుడుతున్నారు, మరణిస్తున్నారు. ఇదంతా బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు? సృష్టి చెయ్యడమే తప్ప ఆ సృష్టికి సంబంధించిన విషయాలన్నీ కూడా అలా చూస్తూ ఉన్నాడు. కనీసం సినిమా చూసేటప్పుడైనా మనం అది అలవాటు చేసుకుంటే ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా, దుఃఖము లేకుండా, సుఖం లేకుండా డైరెక్టర్ గారు ఇలాగే తీశారని ఆ సందర్భానికి సుఖపడకుండా అంటే దుఃఖపడకుండా, తర్వాత సంతోషపడకుండా, విచారం పొందకుండా అలా చూడటం నేర్చుకోవాలి. అంటే మన దేహ సంబంధమైన విషయాలకు కూడా కష్టాలొస్తాయి, సుఖాలొస్తాయి. ఇవన్నీ కూడా సర్వసాధారణం. మరి ఇవన్నీ మనం చేయగలమో లేమో అని చెప్పేసి మరి ఆత్మకు సంబంధించినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని విన్నటువంటి శ్రీరామచంద్రుడు ఎప్పుడు విన్నాడండి? జీవితంలోకి ప్రవేశించటం అనేది 16 సంవత్సరాలకు ప్రారంభమవుతుంది కాబట్టి 16 సంవత్సరాలలోనే ఆ పిల్లవాడికి కలిగినటువంటి వైరాగ్యం, అతడు విన్నటువంటి జ్ఞానముతో కూడి జీవనం గడిపాడు. రేపొద్దుడికి నాయన నువ్వు పట్టాభిషేకం పొందుతున్నావని వాళ్ళ నాన్నగారు చెప్పారండి శ్రీరామచంద్రుడికి. దశరథుడికి చెప్పాడు. మరి రాత్రిపూట భార్యాభర్తలు ఇరువురు కూడా ఏం చేశారు? బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి పూజ గదిలో స్నానాదులు పూర్తి చేసుకుని అక్కడ చేయాల్సినటువంటి పూజా క్రతువులన్నీ కూడా బ్రాహ్మణులు చేయించారు. వాళ్ళిద్దరినీ కూడా ఏం చేశారు? నేల మీద బ్రహ్మచర్యంతో నిద్రించమని, పొద్దున్నే లేవగానే మీకు ఆ పట్టాభిషేకం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి
పౌరోహిత్యాన్ని చేసేటటువంటి పురోహితులందరూ కూడా చక్కగా అతనితో అన్ని కార్యక్రమాలు చేయించాడు. ఆ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు తన మనసులో ఏ విధమైనటువంటి ఉద్వేగాన్ని పొందలేదండి. నేను రేపొద్దుడికి రాజునవ్వబోతున్నాను, పట్టాభిషేకం పొందుతున్నాననే ఉద్వేగం లేదు. ఉద్వేగం లేనటువంటి మనస్సు ఎలా ఉంటుంది? పొద్దున రాగానే వాళ్ళ నాన్నగారు బాగా దుఃఖిస్తున్నాడు. కైకమ్మ అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి? తన కొడుక్కి రాజ్యం కావాలనటమే కాదు, ఇష్టమైనటువంటి తనకు ప్రాణానికి ప్రాణమైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి అడవులకు పంపించాలి అని కోరుకుంది. చివరికి అడుగుతాడు, నీకు కావాల్సింది రాజ్యమే అయితే రాజ్యం ఇస్తాను. అంతేగాని శ్రీరామచంద్రుడు ఎందుకమ్మా అరణ్యవాసం చెయ్యాలి? ఏం పాపం చేశాడు అంటే, లేదు లేదు మీరు నాకు 2 వరాలు ఇస్తానన్నారు. ఆ 2 వరాలు కూడా మీరు నాకు నెరవేర్చవలసి ఉంటుంది అని చెప్పి కైకమ్మ అడుగుతుందండి. మరి కైకమ్మ అడిగినప్పుడు వచ్చిన తర్వాత అక్కడ తెలుస్తుంది శ్రీరామచంద్రుడికి, నువ్వు పట్టాభిషేకాన్ని పొందట్లేదు, అరణ్యవాసం చెయ్యబోతున్నా. రేపొద్దుడికి ఊరెళ్దాం అనుకున్నాం. ఈ రోజు రాత్రి మొత్తం సిద్ధమయ్యాం. పొద్దున్నే ఊరు వెళ్ళట్లేదు, కుదరట్లేదు అని చెప్పి ఏదో ఒక చిన్న కారణం చేత ఆగిపోయామనుకోండి. మన మనసు ఎంత దుఃఖాన్ని పొందుతుందండి. నిన్నటి వరకు నేను ఎన్ని సర్దుకున్నాను, పొద్దున్నే ఊరు లేదంటారేంటి అని మనం ఆ ఊరు వెళ్ళడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తామండి. ఏం వాళ్ళొక్కరు రాకపోతే మనం వెళ్ళకూడదా? మనం వెళ్ళొచ్చు కదా! మనం అనుకున్న ప్రయాణాన్ని ఎందుకు ఆపేయాలి అని చెప్పి మరి అక్కడ వస్తాను అన్న వ్యక్తిని కూడా తప్పించేటటువంటి ప్రయత్నం మనం చేస్తాం. ఎందుకు చేస్తాం చెప్పండి? అంటే ఆ క్షణంలో నువ్వు ఊరికి వెళ్ళట్లేదు అనే విషయాన్ని నువ్వు డైజెస్ట్ చేసుకోలేక రకరకాలైనటువంటి విషయాలన్నీ కూడా మనం ఏం చేస్తాం? సమాలోచన చేసేస్తామండి. మరి శ్రీరామచంద్రుడికి వాళ్ళ నాన్నగారు ఒక ఉపాయం చెప్పారు. నాయనా, నువ్వు ఇంటికి పెద్ద కొడుకువి. ఇంటికి పెద్ద కొడుకువైనప్పుడు నువ్వు ఏం చేయవచ్చు? రాజ్యానికి నిజంగా వారసుడెవరు? శ్రీరామచంద్రుడే. ఎందుకు? ఇంటికి పెద్ద కొడుకే కదండి రాజ్యాన్ని పొందేది. మరి అలాంటి రాజ్యం పొందడంలో నాకు హక్కు ఉంది అని చెప్పేసి నువ్వు అడగొచ్చు నాయన. మీ నాన్న మాట నువ్వు నెరవేర్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్విప్పుడు మీ నాన్న ఇచ్చిన వరాలను నెరవేర్చాలంటే నువ్వు అరణ్యవాసం చెయ్యాలి. నువ్వు అరణ్యవాసం చేయడానికి వెళ్తే నేను ఉండలేను నాయనా. నువ్వు లేకుండా నేను జీవించలేను అంటాడు. అందుకోసమని ఏం చేస్తావు? నేను ధర్మంగా ఏంటి ఈ రాజ్యానికి వారసుడు ఎవరు అంటే నేనే. కాబట్టి నేను వారసుడిని కాబట్టి నేను పట్టాభిషేకానికి అర్హుడిని. మీకు మీ భర్త ఇచ్చినటువంటి వరాలను నెరవేర్చాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి ఒక్క మాట చెప్పయ్యా. నువ్వు అరణ్యవాసం వెళ్ళకపోగా ఇంత పెద్ద సువిశాలమైన రాజ్యానికి నువ్వే రాజు అవుతావు. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు నువ్వే రాజు కావాలని. నువ్వొక్కసారి ఈ మాట అను అంటే శ్రీరామచంద్రుడు ఏమాత్రం ఉద్వేగం పొందనటువంటి మనస్సు. రాత్రి పడుకునేటప్పుడు మనం ఏదైతే శ్రీరామచంద్రుడికి ఉదయాన్నే రాజు అవుతావని చెప్పిన మాట ఎక్కడా? నువ్వు అరణ్యవాసానికి వెళ్తున్నావు అని చెప్పినటువంటి మాటకు మనం ఒక ఊరి గురించే, ఒక సినిమాకు వెళ్దామనుకున్న విషయం గురించే టైంకు వెళ్ళకపోతే, అనుకున్న సమయానికి వెళ్ళలేకపోతే ఎంతగా వ్యధ చెందుతున్నాం. ఇంత వ్యధ ఎందుకొచ్చింది? ఆ కోపాన్ని తట్టుకోలేక అక్కడున్న వాళ్ళందరినీ తిట్టేస్తాం. ఎందుకు ఆ కారణం? ఆ కారణం ఏదైనా కావచ్చు. అంటే నువ్వు ఎంతగా నువ్వు అక్కడికి వెళ్ళాలనుకున్న సందర్భం, నువ్వు చెయ్యాలనుకున్న పని ఆగిపోతే నువ్వు ఎంతగా ఉద్వేగాన్ని పొందావో, ఆ ఉద్వేగం అంతా పొద్దున్నే నెరవేరనప్పుడు అంతగా నువ్వేమవుతావంటే నువ్వు కోపాన్ని ప్రదర్శన చేస్తారండి. మరి శ్రీరామచంద్రుడు ఇంతటి మరి యోగ వాసిష్టం నందు చెప్పబడినటువంటి మరి విషయాలన్నింటినీ కూడా అధ్యయనం చేసిన తర్వాత శ్రీరామచంద్రుడు ఎలా ఉన్నాడు? ఏ మాత్రమైన దుఃఖాన్ని పొందాడా? నువ్వు వనవాసానికి వెళ్ళాలంటే, నాన్నగారు మీరు నన్ను రాజ్యానికి వారసుడిని కాబట్టి నేను ఈ రాజ్యాన్ని అనుభవించమంటున్నారు. కాదు నాన్నగారు, పితృవాక్య పరిపాలనలోనే నేనుంటాను. మీరు మాటిచ్చారు అంటే అది నేను ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి. నేను వనవాసానికి వెళ్తాను నాన్నగారు అని చెప్పేసి చాలా చక్కగా సంతోషంగా వెళ్తాడు. ఏ మాత్రము తన ముఖమునందు చిరునవ్వు కదలడం కానివ్వండి,
మనస్సు యందు ఎక్కడో ఒక చిన్న కదలిక కానీ లేకుండానే అరణ్యవాసానికి వెళ్ళారు. రాజ్యానికి వారసుడు ఇవాళ మన తోడబుట్టినటువంటి వాళ్ళు ఒక ₹1,00,000 పంచుకోవడంలో గనక ఎవరో ఒకరు అబద్ధమాడితే తట్టుకోలేమండి. తట్టుకోలేక ఎన్ని మాటలనేస్తామో. పైగా వాళ్ళ మీద తిరగబడతాం. చిన్ననాటి నుంచి కలిసి పెరిగాము. ప్రాణానికి ప్రాణంగా ఉన్నాం. మన కోసం అక్క, మన కోసం అన్నయ్య ఎన్నో త్యాగాలు చేశారు. అలా త్యాగాలు చేస్తేనే ఇవాళ మనం ఇలా బ్రతికున్నామనే విషయం అప్పటికి మర్చిపోతాం. ఎందుకు? దేహ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి వాటి మీద మనకున్నటువంటి ఆసక్తి మనల్నేం చేస్తుంది? గడిచిపోయిన జీవితంలో ఉన్నటువంటి ఆనందము, వాళ్ళు చేసిన త్యాగాలు అన్నీ విడిచిపెట్టేసి చాలా దుఃఖం పొందుతాం. దుఃఖంలో నుంచి ఉద్వేగం వస్తుంది. ఆ ఉద్వేగం కోపంగా అంటే మొదట కోరిక కోరుకు. ఆ కోరిక ఎప్పుడైతే నువ్వు సమానంగా పంచుకోవాలి. అంతేగాని నీకెందుకు ఎక్కువ? అనేటటువంటి ఉద్వేగం మనలోకి వచ్చినప్పుడు ఆ ఉద్వేగం ఏమవుతుందంటే అవతల వాళ్ళని ఏదైనా చేసేస్తాం. మరి శ్రీరామచంద్రుడు ఎందుకండి అంత ఉద్వేగాన్ని పొందలేదు? ఉద్వేగాన్ని పొందకపోవడానికి మూలం ఆయన తెలుసుకున్నటువంటి జ్ఞానము చేత అతడు అనుభవంలోకి విజ్ఞానంగా తీసుకొచ్చాడు. నీకు ఎంతైతే తెలుసో తెలుసున్న దానిని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు కదా నువ్వు భగవంతుడికి దగ్గరయ్యేది. శ్రీరామచంద్రుని వాళ్ళ దేవుడని ఎందుకంటారండి? శ్రీరామచంద్రుడు చేసిన త్యాగాలు చేయగలరా? ఒకవేళ శ్రీరామచంద్రుడు కోప్పడిపోయి కోపంతో అడవులకు వెళ్ళాడనుకోండి, ఇవాళ శ్రీరామచంద్రుని ధర్మ పరిపాలకుడు అనరండి. అతని ముఖము యందు రాత్రి నువ్వు రేపొద్దుడికి పట్టాభిషేకం పొందుతావు అన్నప్పుడు ఎటువంటి చిరునవ్వు ఉందో, నువ్వు అరణ్యవాసం చెయ్యవలసి ఉంటుంది అని చెప్పినా అంతటి చిరునవ్వుతోనే వెళ్ళిపోయాడు తప్ప, అతని యొక్క మోమునందు చిన్న ఇబ్బంది కూడా పడలేదండి. సీతమ్మ తల్లిని తీసుకెళ్లాలంటే మాత్రం కొంత ఇబ్బంది పడ్డాడు. ఎందుకు అంటే, నా వలన నువ్వు సుకుమారంగా పెరిగినటువంటి నీవు కష్టపడకూడదు. నువ్వు హాయిగా ఇక్కడ ఉండి ఆ రాజ్యానికి సంబంధించిన వైభవాలన్నీ అనుభవించవచ్చు అన్నప్పుడు సీతమ్మ తల్లి ఆ భర్తకు తగిన భార్య అనిపించుకోవడంలో భర్తను ఒక అనకూడని మాట కూడా అని మా నాన్నగారు నన్ను ఒక పురుషుడికే ఇచ్చి చేశారనుకున్నాను. కాదు అని చెప్పేసి ఒక మాట అంటుంది. అంటే పౌరుష పరాక్రమాలలో గొప్పవాడు అని చెప్పేసి మా నాన్నగారు చేశారనుకున్నాను. అరణ్యాలకు వెళ్ళిపోతే భార్యను రక్షించలేనేమో అని చెప్పేసి భార్యను తీసుకువెళ్ళడానికి ఇష్టపడట్లేదు. మా నాన్నగారు నన్ను పురుషుడికే ఇచ్చి పెళ్లి చేశారా అని చెప్పి ఆయన యొక్క పురుషత్వాన్ని, పౌరుషాన్ని ఆమె కొద్దిగా కష్టపెట్టేటువంటి ప్రయత్నంలో కొంచెం దురుసుగా మాట్లాడుతుంది. ఎందుకు? భర్త ఎక్కడ ఉంటే నాకు అక్కడే సుఖం. ఇక్కడ రాజ్యభోగాలతో ఉంటే మాత్రం భర్త లేకపోతే నాకు అటువంటి సుఖం ఉంటుందా? భర్త ఏది తింటే నేను అదే తింటాను తప్ప భర్తకు లేనటువంటి సుఖాలను నేను అనుభవించాలనేటటువంటి కోరిక నాకు లేదు. అంటే చూడండి, సంపదలను త్యాగం చేసి కష్టపడడానికి భర్తను ఎదిరించడానికి కూడా ఇష్టపడుతుంది. చూడండి, అక్కడ ఆమె ఏమి వేరే ఉద్దేశంతో ఆమె భర్తను తిట్టట్లేదు. ఇవాళ భార్యలు అంటారు, డబ్బు సంపాదించడం చేతగాని వాడివి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అనే వాళ్ళు కోకొల్లలు. సీతమ్మ తల్లి నువ్వు వైభవంతో జీవించాలమ్మా, నువ్వు నా వెంట వద్దు, కష్టపడతావంటే కష్టపడటానికి భర్త మనసు కష్టపెట్టి కూడా మరి భర్తతో కలిసి వెళ్ళిపోతుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి ఆ బాంధవ్యానికి సీతమ్మ తల్లి నిదర్శనం. చూడండి, వాళ్ళు ఎక్కడైనా బాధపడుతున్నారా? అయ్యో రేపు పొద్దునే పట్టాభిషేకం పొందుతానన్నారు, ఏంటి సడన్ గా ఇలా చేశారు, మా నాన్నగారు నన్ను ఇలా రాజ్యం లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి చేశారా, పెద్ద కొడుకువి నువ్వు కదా రాజు అవ్వాల్సింది అని చెప్పేసి సీతమ్మ తల్లి ఏమైనా మాట్లాడిందా? పైగా భర్తతో కలిసి వనవాసం చేయడానికి సిద్ధపడి భర్తను కాస్త కష్టపెట్టే ప్రయత్నం చేసి కూడా కష్టపడడానికి నిర్ణయం తీసుకుంది. అంటే ఇక్కడ బ్రహ్మమానస పుత్రుడైనటువంటి వశిష్ఠుడు బ్రహ్మదేవుడు గురించి చెప్తున్నారనమాట. అంటే బ్రహ్మదేవుడికి ఎందుకు శరీరం లేదు, మన అందరికీ ఎందుకు ఈ శరీరాలున్నాయి? ఈ శరీరాలన్నీ సుఖములు దుఃఖములు పొందడానికే ఉన్నాయి తప్ప వేరొకటి కాదు. బ్రహ్మదేవుడు సుఖం పొందాలనుకోవట్లేదు, దుఃఖం పొందాలనుకోవట్లేదు. అలాంటి వాళ్ళు భూమి మీద ఎవరైనా ఉంటారా అంటే అంతటి వైరాగ్యం వచ్చినటువంటి వ్యక్తులు తప్పకుండా
అలాంటి జీవితాన్ని గడుపుతారనటంలో శ్రీరామచంద్రుణ్ణి ఇవాళ భగవంతుడు అనటంలో ఇంతకు మించి ఏం కావాలండి? మనం కూడా అంతటి స్థితిలో గనక ఉద్వేగాలను గనక కంట్రోల్ చేసుకోగలిగిన స్థితిలోకి వెళ్తే మనం కూడా దైవంగా మారిపోవచ్చు. మనకది వినటానికి నీకున్న వైరాగ్యము ఎంత ఉంటే దాన్ని ఆచరణలో పెట్టుకునేటప్పుడు అంతగా ఆచరణలో పెట్టుకుంటారు. అంతే. శ్రీరామచంద్రుడికి కలిగిన వైరాగ్యం నాకు చిన్ననాడే అంటాడు. ఏమంటాడు? నాకు ఈ దేహ సంబంధానికి సంబంధించినటువంటి విషయాలన్నీ నాకు తుచ్చములు, గడ్డి పరకలాగా అనిపిస్తున్నాయన్నారు. అవి నిజ జీవితంలో పోగొట్టుకున్నప్పుడు కూడా శ్రీరామచంద్రుడు ఎలా ఉన్నాడు? గడ్డిపోచలాగే చూశాడు తప్ప అంతటి వైభవం పోయిందని చెప్పేసి ఎక్కడైనా బెంగ పెట్టుకున్నాడా? బెంగ పెట్టుకోలేదు. తనను నమ్ముకున్న సీతమ్మ తల్లిని ఒక రాక్షసుడు దొంగిలించినప్పుడు ఆమెను అపహరించే ప్రయత్నంలో మళ్ళీ శ్రీరామచంద్రుడు కొంతగా ఉద్వేగాన్ని పొందుతాడు. మా కైకమ్మ కోరుకున్నది ఇక్కడ నెరవేరింది అన్నాడు. చూడండి, సంపదల విషయంలో తాను బాధపడలేదు. కానీ తనని నమ్ముకుని వచ్చిన భార్యను హరించినప్పుడు ఒక రాక్షసుడు అప్పుడు అంటాడు, కైకమ్మ తల్లి ఏ ఉద్దేశంతో నన్ను అడవికి పంపించింది? కైకమ్మ ఎందుకండి పంపించేది? మరి ఇన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసినటువంటి ఆయన అడవుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ అడవి పెద్ద కీకారణ్యం, ఎంతో మంది రాక్షసులుంటాయి, ఎన్నో క్రూర మృగాలుంటాయి. ఆ క్రూర మృగాల చేతిలోనో రాక్షసుల చేతిలోనో శ్రీరాముడు హతమైపోతే ఎప్పటికీ భరతుడే రాజ్యానికి ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తాడని కైకమ్మకు కలిగినటువంటి ఆ కోరిక ఏమవుతుంది? ఇప్పుడు అంటాడనమాట శ్రీరామచంద్రుడు, మా కైకమ్మ కోరుకున్నది జరగబోతుందేమో, సీత లేని నాడు నేను లేను. సీతని ఈ రాక్షసుడు హరిస్తే అప్పుడు నేను ఇక ఉండి కూడా లేకుండా ఉన్నట్టే. కాబట్టి సీతమ్మ లేని జీవితం నాకు అవసరం లేదని ఆ ఒక్క క్షణంలో కైకమ్మ గురించి ఆ మాట మాట్లాడతాడు తప్ప ఎక్కడా మాట్లాడండి. అంటే తనకు ప్రాణానికి ప్రాణమైనటువంటి సీత, తనకు తనకు కావాలని కోరి కష్టాలు తెచ్చుకున్న సీత, మరి ఆ సీతమ్మను రక్షించడంలో నేనెక్కడైనా విఫలమైతే తాను లేని మరుక్షణం నేను కూడా లేకుండా పోతాను. మా అమ్మ కైకమ్మ కోరుకున్నది నెరవేరబోతుందేమో అంటాడు. ఆ క్షణంలో అలా అంటాడనమాట. అంటే చూడండి, ఈ తనను నమ్ముకున్న వాళ్లను రక్షించే ప్రయత్నంలో తన దేహత్యాగం చెయ్యాలనుకున్నాడు అక్కడ. ఆమె లేకపోతే నేను లేనన్నాడు. అక్కడ ఎక్కడైనా ధర్మమేనండి. అందుకే శ్రీరామచంద్రుడు తెలుసుకున్నటువంటి జ్ఞానం అంటే రామాయణం అందరూ తెలుసుకుంటామంటారు. నాకొచ్చండి రామాయణం ఎందుకు తెలియదండి, నేను చాలాసార్లు చదివానంటారు. ఆయన ఆచరించిన దానిలో మనం అనువంతైనా ఆచరించే ప్రయత్నం చేయాలి. ఆయన ముఖం మీద చిరునవ్వు ఎందుకు పోలేదు? అరణ్యవాసం చెయ్యాలంటే మన సంపదను వేరొకరు కొంత తీసుకుంటారంటే ఎందుకు మన యొక్క ముఖం మీద చిరునవ్వు పోయి మరి దుఃఖాన్ని పొందుతున్నాం, ఆవేశాన్ని పొందుతున్నామంటే మనకు కలిగిన వైరాగ్యంలో పెద్దగా ఏంటి చెప్పుకోదగిన అంశాలు లేవన్నమాట. అంటే అంతటి వైరాగ్యం వస్తేనే మోక్షం వస్తుందండి. మోక్షం అంటే అంత తొందరగా దొరికేది, పట్టుబడేది కాదు. ఇక్కడ వశిష్ఠుడు ఏదైతే చెప్పాడో చెప్పిన ప్రతిదానిని కూడా ఆచరణలోకి తీసుకొచ్చి లోకానికి ఆదర్శవంతమైనటువంటి జీవనం గడిపి మోక్షం పొందాలంటే ఇంతగా ప్రతి ఒక్కరూ కూడా పరిశ్రమ చెయ్యవలసి ఉంటుందని ఈశ్వరుడు ఆచరించి మన అందరికీ కూడా ఆదర్శంగా నిలబడ్డారు. కాబట్టే ఈనాటికి జై శ్రీరామ్ అంటున్నాం. ఆయన యొక్క ఆచరణే దేవుడిగా చేసింది తప్ప ఆయన దేవుడు శ్రీరామచంద్రుడు అవతారం తీసుకున్నాడని జై కొట్టట్లేదండి. అతడి యొక్క ఆచరణే భగవంతుడైంది. ఎవరైతే భగవంతుడు చెప్పిన ధర్మాలను ఆచరిస్తారో ఆచరించిన ప్రతి ఒక్కరూ కూడా మోక్షాన్ని పొందుతారు. ఆచరణ లేకుండా మనమందరం మోక్షాన్ని పొందటం అంటే కుదరదండి. అంతటి స్థితి, ఆ స్థితి మనం కూడా పొందగలగాలి. అందుకే ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా అన్ని తెర మీద జరుగుతున్న విషయాలలాగా 84 లక్షల ఉపాధులకు సంబంధించి జరిగేటటువంటి సుఖ దుఃఖాలకు సంబంధించి అవి అనుభవించే వాటి పట్ల ఇతడు దేని పట్ల సంగము లేకుండా ఉంటాడు. కాబట్టే ఇక్కడ శ్రీరామచంద్రుడు అడిగినటువంటి ప్రశ్నకు వశిష్ఠుడు చెప్పారు, అందుకే నాయన అతనికి ఎందుకు సూక్ష్మ శరీరమే ఉంటుంది అంటే ప్రాక్తన కర్మలు అతనికి సంబంధించి శరీరం తీసుకుని ఒక సుఖాన్ని అనుభవించటం, ఒక దుఃఖాన్ని అనుభవించటం, ఒకరి మీద
కోపాన్ని కలిగి ఉండడం, ఒకరి మీద ప్రేమను కలిగి ఉండడం ఇవన్నీ జరగవు నాయన. ఆయన ఎప్పుడూ కూడా అలా సాక్షిగా ఉండి సృష్టి చేస్తాడు అంతే. అంతే తప్ప అతనికి ఏ విధమైనటువంటి విషయాలకు సంబంధించిన సంగము ఉండదు. దాని గురించి కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయంలో ఏమన్నారు? ముక్త సంగో అనహం వాది. అంటే ఏం చేయాలి? ముక్తః అంటే విడిచిపెట్టాలి. దేనిని? సంగమును, ఆసక్తిని విడిచిపెట్టాలి. దేని పట్ల? దేహ సంబంధమైన విషయాలకు సంబంధించినటువంటి దేని మీద కూడా నీకు అనురాగం లేకుండా ఉండాలి అని చెప్పేసి చెప్తారనమాట. అదే విధంగా కృష్ణ పరమాత్మ చెప్తారు. ఏమంటారు అంటే, నిరంతరము కూడా ఆసక్తి లేకుండా ఉండండి. దేహ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండండి. అలా ఆసక్తి లేకుండా ఉండి నువ్వేం చేయాలి? ఇక్కడ 2 మాటలు చెప్తారండి. ఏమంటారంటే, కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయాలు రాగము, ద్వేషము ఉండకూడదండి. రాగద్వేషాలు ఉండకూడదు. నా భార్య, నా పిల్లలు అని, లేకపోతే వీళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి రాగద్వేషాలు ఉండకూడదు. తర్వాత ఏ వస్తువుకు సంబంధించినటువంటి ఆసక్తి ఉండకూడదు. అంటే ఈ లోకంలో ఏదైనా అనుభవించడం పట్ల నీకు కొంత ఆసక్తి ఉంది అంటే మాత్రం నువ్వు మళ్ళీ జన్మించవలసి ఉంటుంది. అందుకే పరమాత్మ ఏమంటారు అంటే, ముక్తః అంటే సంగమును విడిచిపెట్టి, రాగద్వేషాలను విడిచిపెట్టి, జ్ఞానావస్థిత చేతసః. నీకు జ్ఞానం ఉందనుకోండి. జ్ఞానం ఉంటే దేని పట్ల కూడా ఆసక్తి లేకుండా ఉండు అంటున్నాడు. చాలా మంది ఏం చేస్తారంటే భగవంతుడికి ప్రీతికరమైన కర్మలు చేస్తారు. ఎలాంటివి? యజ్ఞములు చేస్తారు, దానములు చేస్తారు, తపస్సులు చేస్తారు, పరులకు ఉపకారం జరిగే పనులు చేస్తారు. కానీ వీళ్ళకేముంటాయి అనంటే రాగద్వేషాలు ఉంటాయండి. భార్యాబిడ్డల మీద ఉన్నటువంటి భార్యాబిడ్డలు, సంఘంలో కొంతమంది బంధువులని, కొంతమంది శత్రువులని చెప్పేసి రాగద్వేషాలను కనుక మనం కలిగి ఉన్నామనుకోండి. ఆ కలిగి ఉండి మనం చేసినటువంటి దాన ధర్మాలు ఇవన్నీ కూడా నీకు పుణ్యపాపములుగా మారిపోతాయే తప్ప అవి పూర్తిగా నిన్ను బంధ విముక్తుల్ని చేయడానికి కుదరదు. అందుకేనండి మనం ఇప్పుడు చెప్పుకున్న శ్లోకం ఏంటంటే, ఇక్కడ పరమాత్మ చెప్పినటువంటి సత్యం ఏంటంటే, అందరూ దాన ధర్మాలు చేస్తారు. మేము చేసే దానాలు ధర్మాల కంటే ఇక గొప్పగా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ఏం చేయాలండి అంటే, భార్య బిడ్డలు ఇవనేది కూడా కల్పితం అనే సత్యం తెలుసుకోవాలి. ఇవన్నీ శాశ్వతం కాదు. పూర్వజన్మలలో మనం ఎవరికైతే రుణపడి ఉన్నామో, ఆ రుణపడి ఉన్న వాళ్ళకు సంబంధించినటువంటి రుణానుబంధాన్ని తీర్చుకోవడానికే మనం పుట్టాము తప్ప, ఇక వాళ్లకు సంబంధించిన విషయాలను మళ్ళీ మళ్ళీ నెమరవేశాము అంటే, మళ్ళీ వాళ్ళను అనుభవించడానికి మళ్ళీ ఏం చేయాలి? ఇంకొక శరీరాన్ని తీసుకోవలసి ఉంటుంది. ఇక శరీరాలు తీసుకోవలసినటువంటి అవసరము లేకుండా గత సంగస్య ముక్తస్య అనే పదం వాడతారు. 23వ శ్లోకంలో చెప్పారు ఇక్కడ. అంటే ఇక్కడ ఎవరైనా అడుగుతారు, ఎందుకండి నేను చేసేది మంచి పనులే కదా, మరి మంచి పనులు చేస్తున్నాను, హాయిగా నా భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటున్నాను, ఇంకా గురువుని సంప్రదించాల్సిన అవసరం ఏంటి, గురువు ద్వారా జ్ఞానం నాకెందుకండి అని అడుగుతారనుకోండి. పరమాత్మ చెప్తున్నారు. ఏమంటున్నారు? నువ్వు చేసే యజ్ఞ యాగాది క్రతువులన్నీ ఎందుకు చేస్తావు? నా కుటుంబము తరతరాలు సంతోషంగా ఉండాలండి అంటున్నావు. నీ కుటుంబం యొక్క తరతరాలు అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ పుట్టాలని కోరుకుంటున్నావా? అంటే నీ నీ యొక్క పుట్టుక నువ్వు కోరుకుంటున్నావు. నువ్వు ఈ శరీరం విడిచిపెట్టేటప్పుడు నువ్వు ఏ శరీరం తీసుకోవాలో నిర్ణయం జరిగిన తర్వాతనే భగవంతుడు మనల్ని ఈ దేహంలో నుంచి బయటికి తీసుకొస్తాడట. అది ముందే నిర్ణయించబడుతుందట. మరి ముందే నిర్ణయించబడినటువంటి విషయాన్ని మనం ఏం చేస్తున్నాం? మనమే నిర్ణయించుకుంటున్నాం అన్నప్పుడు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకొని అమ్మ గర్భంలోకి అంటే గాఢాంధకారమైనటువంటి శరీరం లోపలికి వెళ్ళిపోయి జీవించి సుఖదుఖాలు పొందాలనుకుంటున్నావా? శాశ్వతంగా బంధ విముక్తులు కావాలనుకుంటున్నారా? బంధ విముక్తులు కావాలని అందరూ కోరతారు. కానీ ఇక్కడ రాగద్వేషాలు విడిచిపెట్టకుండా పొందాలనుకుంటారు జనాలు. అందరూ కూడా లోకం ఏమనుకుంటుందంటే, నేను నా భార్యా బిడ్డలతో సంతోషంగా జీవించేస్తాను. పరమాత్మ వద్దన్నాడా? సంతోషంగా ఉండండి, ఇబ్బంది ఏమో.
కానీ ఇది శాశ్వతం, ఇది నా యొక్క తరతరాలకు ఉపయోగపడాలనే సత్యం వదిలిపెట్టు. ఏంటి ఇక్కడ? నువ్వు పుణ్యకర్మ చెయ్యి. ఎలా చేస్తావు? ముక్తస్య, ఇక్కడ ఆయన చెప్పిన మాటలు జాగ్రత్తగా పట్టుకోవాలి. గత సంగస్య, ఏ వస్తువు మీద ఆసక్తి పెట్టుకోకు. నీ భార్యకు కావాలన్నవన్నీ కొనించు, ఇబ్బంది లేదు. ఆమె కావలసిన ప్రేమను పంచు, పిల్లలకు కావలసిన అవసరాలు తీర్చు ధర్మంగా. అలాగే యజ్ఞయాగాది క్రతువులు, భగవంతుడికి ప్రీతికరమైన కర్మలు చేస్తుండు. నేను ఏది చేసినా నా భార్యా బిడ్డల యొక్క క్షేమమే అనుకుంటూ చెయ్యను. లోకక్షేమమే నీ క్షేమము అని తెలియాలి అంటే నువ్వెవరో తెలియాలి ఫస్ట్. నేను ఈ శరీరం కాదు, శరీరంలో బంధింపబడి ఉన్న సచ్చిదానంద ఆత్మనే. ఈ శరీరానికి సంబంధించిన విషయాలన్నీ తాత్కాలికమైనవే తప్ప ఇవి శాశ్వతమైనవి కాదు అనే సత్యం నీకు తెలియకుండా నువ్వు చేసినటువంటి కర్మలకు సంబంధించి పుణ్యమో పాపమో నీకు వస్తుంది. లేదండి, నేను ఏ పని చేసినా భగవంతుడి ఖాతాలో వేసేస్తానంటారు కొంతమంది. నిష్కామ కర్మ అంటే ఇదే కదా, ఫలితాన్ని ఈశ్వరుడి ఖాతాలో వేస్తానంటారు. కానీ మరి భార్యా బిడ్డల మీద ప్రేమ ఉందిగా, ఇది శాశ్వతం అనుకుంటున్నావు కదా, ఇది శాశ్వతం కాదు అని తెలియడం కూడా అవసరం. ఇక నేను మళ్ళీ పుట్టొద్దు అంటే ఇవన్నీ కల్పితము అనేటటువంటి జగత్తంతా అసత్యం అనే సత్యం తెలియకుండా నువ్వు ముక్త పురుషుడివి కాలేదు. అంటే ముక్త పురుషుడివి కావాలి అంటే ఈ జగత్తులో ఉన్న ఏది కల్పితమే తప్ప శాశ్వతం కాదు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. లోపటున్న సచ్చిదానందమే శాశ్వతం కాని ఇదంతా కూడా మిథ్య. దీనికి వస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఇంకొక మాట చెప్పుకుంటారు. ఇక్కడ ఏంటి, మనమందరము కూడా సామాన్యమైనటువంటి జ్ఞానం అంటే అంతటా భగవంతుడున్నాడు. ఆ భగవత్ సంబంధమైనటువంటి శక్తి చేత రకరకాల వస్తువులను, భార్య బిడ్డలను, రకరకాల విషయాలు కోరుకుంటున్నామండి. తర్వాత శత్రువులు, రాగద్వేషాలన్నింటితో ఉన్నాం. ఇది విశేషమైన జ్ఞానం. అంటే ఇప్పుడు ఏమైంది, ఈ జగత్తంతా కూడా కల్పించబడిందే తప్ప ఇది శాశ్వతం కాదు అన్నారు. బాగుంది. ఇది శాశ్వతం కాదు, కల్పించబడింది అన్నప్పుడు ఈ జగత్తంతా మిథ్య. ఇప్పుడు ఏమైంది, ఈ సత్య వస్తువు ఏంటి, బ్రహ్మమే సత్యము. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, మరి బ్రహ్మము కూడా సత్యం కాదు కదండి. మరి అంటే అసలు నీకు ఒక వస్తువు, ఇప్పుడు నేనున్నానండి, కలగన్నానండి, రాత్రి కలగన్నాను, నాకు కలొచ్చింది. నేను పొద్దునే లేచి నేను పలానా కలగన్నాను అన్నాను. ఇప్పుడు ఉదయం లేవగానే కదా నాకు కలొచ్చింది. నేను ఉదయం మేల్కొనలేదనుకోండి, నా కళ అలాగే కొనసాగుతుంది. నేను ఎప్పుడైతే మెలకువలోకి వస్తానో అది కళ అని తెలుస్తుంది. అదే విధంగా నేను సచ్చిదానంద ఆత్మయే కానీ ఈ దేహ సంబంధమైన జగత్తు నేను కాదని నీకెప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో అప్పుడు ఉన్న వస్తువేంటి, ఈ బ్రహ్మము యందు ఈ సకల సృష్టి జరుగుతుంది. ఇది బ్రహ్మదేవుడి యొక్క సంకల్పము, అంటే నా యొక్క సంకల్పం చేతనే జరుగుతుంది అన్నప్పుడు ఇక్కడ నేను కూడా లేనటువంటి సత్యం తెలియాలంటే ముందు నీకేం తెలియాలి, ఈ జగత్తంతా కూడా మిథ్య. తర్వాత ఏం తెలియాలి నీకు, సత్య వస్తువు. ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మము సత్యం కాదు, ఇదంతా నా యొక్క మనసు యొక్క సంకల్పము చేత జరిగింది. అంటే ఇక్కడ మనం అందరం ఎటువైపు పోతున్నాం, పరిపూర్ణ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మనం అందరం పరిపూర్ణంలోకి వెళ్తున్నాం. చాలా మంది ఏమంటారు, ఇక నేను పరిపూర్ణంలోనే ఉన్నాను, ఈ జగత్తులో జరిగే విషయాలన్నీ నాకు అర్థమైపోయాయి అంటే నీకు రాగం ఉందా, నీ భార్య బిడ్డల మీద రాగం ఉంది, నీ వాళ్ళకి ఏదైనా అయితే ఏడుస్తున్నావు, ఏడవకూడదండి. సినిమా చూసేటప్పుడు ఏడవకుండా డైరెక్టర్ గారు ఎలా అయితే సినిమా తీస్తాడో ఆయన ఏం చేస్తాడు, పలానా టైంలో పలానా హీరోని ఒక విలన్ చంపేస్తాడు. ఆ విషయాన్ని చూసి అందరు ఏడుస్తుంటే డైరెక్టర్ గారు నవ్వుతాడు. ఈ సీన్ తర్వాత ఈ సీనే పెట్టాను నేనని చెప్పి డైరెక్టర్ గారు తప్ప ఎవరైనా నవ్వుతారా? అంటే బ్రహ్మదేవుడి యొక్క సృష్టిలో చేసినటువంటి విషయాల చేత ఆయన దుఃఖపడతాడా, ఆయన ఆనందపడతాడా? నీకు ఆ సత్యం తెలియకుండా నువ్వు పరిపూర్ణమనే మాట ఒక్కడు తెలుసుకుంటే నువ్వు పరిపూర్ణంలోకి వెళ్ళిపోయావా? పరిపూర్ణంలోకి వెళ్ళాలంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడంత గొప్ప జీవితం నువ్వు గడుపు ఫస్ట్. ఈ జీవితం అంతా గడపకుండా నువ్వు బ్రహ్మం ఎట్లా అయిపోతావు? అసలు నీకు బ్రహ్మమని చెప్పడానికి రాగద్వేషాల నుంచి నువ్వు విడిపడాలి కదా ఫస్ట్. అలా విడిపడ్డప్పుడు కదండి మనం ఫస్ట్ ఈ సృష్టిలో బ్రహ్మమే సత్యమైనది, కలగన్న తర్వాత మెలకువకు వచ్చిన తర్వాత ఇదంతా అసత్యమే అని తెలిసినప్పుడు, అదే విధంగా ఈ జరుగుతున్నటువంటి సృష్టి అంతా కూడా అసత్యమని
నువ్వు సాక్షాత్తు బ్రహ్మము, పరబ్రహ్మము. నువ్వే ఈ జగత్తునంతా సృష్టించగలిగిన స్థితికి నువ్వు ఎదగాలి. అంటే ఈ లోకాన్ని నువ్వు భస్మం చేయాలంటే చెయ్యగలిగినంత సిద్ధి నీకుండాల. ఆ సిద్ధి వచ్చినప్పుడు నువ్వు బ్రహ్మమైపోతావు. ఇప్పుడు ఇది కూడా దేని వల్ల జరుగుతుంది? నా యొక్క సంకల్పము చేతనే జరుగుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడేం చేస్తావు? ఆ బ్రహ్మం అనే పదం కూడా విడిచిపెట్టినప్పుడు పరిపూర్ణ స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఇది రావాలి. ఇదంతా రాకుండా కేవలం మాటలలో నేను పరిపూర్ణము అనే పదం పక్కన తగిలించుకున్నంత మాత్రాన మనమేం బ్రహ్మం కాం. శ్రీరామచంద్రుడు ఆల్రెడీ మనందరికీ ఆచరణతో చూపించారు. మీరు కూడా అన్ని వదిలేయండి. ఒక్క చిన్న వస్తువు కోసమని చెప్పి భార్యాబిడ్డల కోసమని ఎన్ని ధర్మాలు కూడా దప్పుతున్నారు. ధర్మాలు తప్పే వాళ్ళకి ఇవాళ పరిపూర్ణం అనేటటువంటి మాటను ఉచ్చరించడానికి అవకాశం ఉందా? అర్హత ఉందంటారా? శ్రీరామచంద్రుడు రాజ్యం విడిచిపెట్టినప్పుడు ఆయన ముఖం మీద చిన్న చిరునవ్వు తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు? నిజమైనటువంటి వైరాగ్య స్థితిని పొంది ఈ దేహ సంబంధమైన విషయాలను గడ్డిపోచతో పట్టుకున్నారు కాబట్టి శ్రీరామచంద్రుడు తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాడు. ఇవాళ విశ్వవిఖ్యాతంగా ఆనాడెప్పుడో త్రేతాయుగంలో జరిగినటువంటి ఏదైతే గాథ ఉందో ఆ గాథని ఇప్పటికీ శ్రీరామచంద్రుణ్ణి మనం ఏం చేస్తున్నాం? కీర్తిస్తున్నాం. భగవంతుడిగా కీర్తిస్తున్నాం. మనిషి ఏం కాగలడు అనంటే మరి భగవంతుడిగా కాగలడు అనేటటువంటి విషయాన్ని ఆచరణ పూర్వకంగా అందరికీ చూపించారు. కాబట్టి ఇది అండి పరిపూర్ణం అంటే. అన్ని కళ ఒక్క మాటలలో తెలుసుకొని నేను పరిపూర్ణుడైపోయానని పక్కన సర్టిఫికెట్ పెట్టుకుంటే అది ఏమవుతుంది? ఇప్పుడు చాలా మంది పెట్టుకుంటారు. నేను డాక్టర్ గారినని చెప్పేసి ఆయన ఒక రూ. 1,00,00,000 ఖర్చు పెట్టి ఏమీ చదవనటువంటి ఆయన డాక్టర్ సర్టిఫికెట్ పెట్టుకుంటాడు. అదేదో సినిమా కూడా వచ్చింది ఆ మధ్య. ఆ సినిమాలో ఆయన డాక్టర్ గారి పదవి ఏం చేస్తాడు? కొనుక్కుంటాడు. ఆ కొనుక్కున్న వ్యక్తి మరి వెళ్ళి ఒక ఆపరేషన్ చేయగలుగుతాడా? చేయలేడు కదా! కష్టపడి చదువుకున్న వ్యక్తి మాత్రమే డాక్టర్‌గా తన వృత్తిని తాను చేయగలుగుతాడు. అదే విధంగా నిజమైన విరక్తి వచ్చి ఆ విరక్తితో కూడినటువంటి కర్మ చేసినటువంటి వారికి కర్మబంధములు అంటవని యోగ సన్యస్య కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ అంటారు. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏమంటున్నారు? యోగ సన్యస్య కర్మాణం, నేను జీవుడను కాదు, నేను సాక్షాత్తు బ్రహ్మమునే అనేటటువంటి జ్ఞానముతో నిలబడి యోగ సన్యస్య ప్రతి కర్మయందు కూడా ఫలితం ఆసక్తి లేకుండా, ఫలితాన్ని కోరకుండా, ఫలముల పట్ల ఆసక్తి లేకుండా అతను ఏం చేస్తాడు? కర్మ చేస్తాడు. ఇంకా జ్ఞాన సంచిన్న సంశయం, తన మనసులో కలిగిన ప్రతి సందేహానికి కూడా శాస్త్రమునందు చెప్పబడిన జ్ఞానంతో సందేహాలు నివృత్తి చేసుకుంటాడు. ఇలాంటి వ్యక్తికి ఆత్మవంతం న కర్మాణి, ఆత్మవంతుడైనటువంటి వ్యక్తికి కర్మలు బంధించవు. శ్రీరామచంద్రుడు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అలా కర్మ ఫలాలను విడిచిపెట్టి రాగము ద్వేషము లేకుండా ఎవరైతే కర్మ చేస్తారో అతడు ఏమవుతాడు అంటే ముక్త పురుషుడవుతాడు అని చెప్పేసి మనకు కృష్ణ పరమాత్మ జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారు? సాక్షాత్తు రాముడు ఎలాగైతే రాగద్వేషాలను విడిబడి ఎలా జీవించాడో అంతటి స్థితి మనం కూడా తెచ్చుకోగలగాలి అంటే అంతటి వైరాగ్యం రావాలి. దేహ సంబంధమైన విషయాల మీద అంత విరక్తి రావాలి. ఏ విరక్తి రాకుండా మనం బ్రహ్మమైపోవడం అంటే జరగదండి. తాత్కాలికమైనటువంటి కేవలం నువ్వు బ్రహ్మమైపోయావనేటటువంటి ఒక భ్రమను పట్టుకొని సాధన విడిచిపెట్టినప్పుడు నష్టపోతాం. కానీ మరి ఈ విషయం తెలియాలా తెలియకూడదా? ఖచ్చితంగా తెలియాలి. తెలియాలి. కానీ ఆచరణ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ముక్తిని పొందుతుంది. ఆచరణ లేకుండా ఎంత తెలిస్తే ఏం లాభం అండి? ఆకలి లేకుండా ఇంటి నిండా ఆహారం ఉందండి, ఏమన్నా ప్రయోజనం ఉందా? ఆకలి అవుతుంది, తినటానికి 4 మెతుకులు కూడా లేవు. అప్పుడు ఏమైనా అప్పుడు ఆకలి ఉంది, తినడానికి ఆహారం లేదు. తర్వాత ఇక్కడ అతనికి ఆకలి లేదు, ఇంటి నిండా పదార్థం ఉంది. ఆకలి ఉన్ననాడు పదార్థం లేదు, పదార్థం కావాలన్ననాడు ఇంట్లో ఆహారం లేనట్టుగా జ్ఞానం అనేది ఎలా ఉపయోగపడాలి అంటే భగవంతుడు చెప్పినటువంటి సాధన చేసుకోవడానికి కావలసినటువంటి ఉన్నత స్థితిని పొందడానికి మనం సిద్ధంగా ఉండాలి. మానసికంగా సిద్ధంగా ఉండాలి. భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే దేనినైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి.
త్యాగము లేకుండా దేనిని కూడా పొందలేము. భగవంతుడు ఏమంటున్నారు? శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని ఒక గడ్డి పరకలాగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అరణ్యవాసం చేయడంలో ఏనాడు నేను కష్టపడుతున్నాననేటటువంటి ఆలోచన కలలో కూడా తెచ్చుకోలేదు. పాండవులు కూడా ఏనాడు కూడా కష్టాలు అనుభవిస్తున్నామని దుఃఖించలేదు. భగవంతుడి యొక్క తీర్పును అంగీకరించారు. పరమ సంతోషంతో వాళ్ళ యొక్క అరణ్యవాసం, అజ్ఞాతవాసం కూడా పూర్తి చేశారు. వాళ్ళ యొక్క ఉనికి కౌరవులకు తెలిస్తే ఆ ఒక్క సంవత్సరం అజ్ఞాతం మళ్ళీ అడవులలోకి 12 సంవత్సరాల పాటు మళ్ళీ అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎన్ని కష్టాలు పడ్డారండి. ఇవేవి లేకుండా బ్రహ్మం అయిపోతామా మనం? సాధన ఉండాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన అంటే సమస్తాన్ని జయించగలిగినంత స్థితికి ఎదగాలి. కాకపోతే అస్సలు ఆత్మజ్ఞానం లేకపోవడం కంటే ఆత్మజ్ఞానవంతులమయ్యి మనల్ని మనం దిద్దుకోవడానికి ఏం చేయాలి? ఒక్కొక్క వస్తువుకు సంబంధించినటువంటి పట్టు, విడుపు అనే దానికి పట్ల మనం ఎలా ఉండవచ్చు అంటే సాధన చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. సాధన ఎంత అంటే అది ఈ జన్మకు సాధ్యమా అంటే నీకు దేహానికి సంబంధించి ఉన్న విరక్తి, నీకు ఈ లోకంలో ఉన్న వస్తువుల పట్ల నీకున్నటువంటి విముఖత నిన్నెక్కడికి తీసుకెళ్తుంది? సాక్షాత్తు నువ్వు బ్రహ్మముగా మారగలిగిన స్థితికి తీసుకెళ్తుంది. పరిపూర్ణ స్థితిలో కూడా నిలబడటానికి కావలసిన స్థితిని మరి నీకు ప్రసాదిస్తుంది. కాబట్టి మరి కృష్ణ పరమాత్మ అంటున్నారు, మరి ఆత్మవంతుడైనటువంటి వారికి కర్మలు అంటవు అని చెప్పేసి చెప్తున్నారు. రేపటితో 4వ అధ్యాయం పూర్తవుతుంది. మళ్ళీ నీ హృదయమునందు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా విడిచిపెట్టు అనే మాటని కృష్ణ పరమాత్మ మనకి తర్వాత శ్లోకంలో చెప్పబోతారండి. శాంతి మంత్రం చెప్తా. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదమ్మ అహం బ్రహ్మ నిరాకుర్యామ్మ మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.